ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. ఇందీవరదళశ్యామమిందిరానందకందళం వందారుజనమందారం వందేహం యదునందనం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. సభాయి హరయే నమః. సమంతకోపాఖ్యానం గురించి చెప్పుకున్నాం. భగవంతుణ్ణి సాక్షాత్తుగా గుర్తించినటువంటి జాంబవంతుడు ఆ జాంబవతితో మణితో పాటుగా జాంబవతిని కూడా ఇచ్చి వివాహం చేశాడు. సత్రాజిత్తు క్షమాపణ వేడుకుని సత్యభామని కూడా ఇచ్చాడు. మణి నాకు అక్కర్లేదు, నీ దగ్గరే ఉండనిమ్మన్నాడు శ్రీకృష్ణవర్మ. శతధన్వుడు, అక్రూరుడు, కృతవర్మ వీళ్ళ ముగ్గురు ఈ కథలో మనకు కనిపిస్తారు. సత్రాజిత్ ఏమన్నాడు అంటే, మా సత్యభామని శతధన్వుడికి కానీ లేకపోతే కృతవర్మకి కానీ ఇచ్చి వివాహం చేస్తానన్నాడు. ముగ్గురులో ఎవరికో ఒకళ్ళకి. అయితే శతధన్వుడిని రెచ్చగొట్టారండి మిగతా ఇద్దరు కూడా, కృతవర్మ ఆ యొక్క అక్రూరుడు. నీకు ఇచ్చి వివాహం చేస్తా అన్నాడు కదా, ఇప్పుడు మణి తనకే వెళ్ళింది, కృష్ణుడికే, సత్యభామ కూడా తనకే వెళ్ళింది, ఇలాంటి సత్రాజిత్తును వదలకూడదు అన్నారు. శతధన్వుడిని ఎప్పుడైతే రెచ్చగొట్టారో ఈ శతధన్వుడు సత్రాజిత్తుని చంపాడు. సత్రాజిత్తుని చంపగానే సత్యభామ బోరున విలపించింది. ఆయన యొక్క మృతదేహాన్ని కాస్త తైలద్రోణంలో పెట్టింది. కృష్ణుడు లేడు ఆ సమయంలో, హస్తినాపురానికి వెళ్ళాడు. లాక్షాగృహంలో పాండవులు దగ్ధమైపోయారని ప్రచారం జరిగింది. ధృతరాష్ట్రుడు అభినయించాడు. నిజంగా వాళ్ళు పోయారు కాబట్టి ఏడుస్తున్నట్లుగా, బాగోదు ఏడవపోతేనే. గంగా నదీ తీరానికి వెళ్ళారు, తర్పణాలు విడిచిపెడుతున్నారు. స్వామి కూడా వెళ్ళారు. స్వామికి తెలుసు అన్ని విషయాలు, వాళ్ళు తప్పించుకున్న విషయం అన్నీ తెలుసు. భీష్ముడికి కూడా తెలుసు. విదురుడు ఏడుస్తూ ఉంటే విదురుడికి కూడా చెప్పారు, అతను బాధపడకుండా ఉన్నాడు. ఈ పూర్తి చేసుకుని ఇవన్నీ సరే చక్కబెట్టి స్వామివారి ఇంటికి వచ్చేటప్పటికి సత్యభామ గొల్లుని ఏడిచింది. ఇలా జరిగిన విషయాన్నంతా చెప్తే బలరాముల వారిని చెప్పి, బలరాముల వారితో పాటు ఈయన కూడా బయలుదేరాడు రథం మీద ఈ శతధన్వుడిని పట్టుకోవడానికి. శతధన్వుడు పరిగెత్తుకుంటూ వచ్చి అక్రూరుణ్ణి కృతవర్మని వేడుకున్నాడు. వేడుకుంటే ఒరే మేము ఏం చేయలేము, శ్రీకృష్ణుడి ముందు నిలబడగలిగే వాళ్ళు ఎవరూ లేరు, నువ్వు ఇవన్నీ ముందు ఆలోచించుకోవాలి చంపే ముందు. చూడండి, ఆజ్యం పోసిన వాళ్ళు వీళ్ళే. పీకల మీదకి వచ్చిన తర్వాత పక్కకి తప్పుకుంటారు, వెనకాల నుండి నడిపించిన వాళ్ళు అందరూ కూడా. తర్వాత మనమే నష్టపోతామండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ బలరాముడు ఆ యొక్క రథం మీద వెంబడించారు. వాడి గుర్రం చాలా వేగంగా వెళ్ళి అలసిపోయి కింద పడిపోయింది. వాడు కాళ్ళతో పరిగెట్టడం మొదలుపెట్టాడు. అన్నయ్య, కాళ్ళతో పరిగెడుతున్నటువంటి వాడిని మనం రథం మీద వెళ్ళి పట్టుకోకూడదు, అది ధర్మం కాదు, నువ్వు ఇక్కడే ఉండి నేను వెళ్ళి పట్టుకుంటాను వాడిని అని శ్రీకృష్ణ పరమాత్మ రథం నుండి కిందకి దిగి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ శతధన్వుడిని పట్టుకున్నారు. వాడిని కొట్టి చంపారు. వాడిని శరీరం అంతా వెతికారు, ఎక్కడ మణి కనిపించలేదు. వచ్చి బలరాముడితో చెప్పాడు, ఎక్కడ దాకా వెళ్ళారు తరుగుకుంటూ అంటే, ఇక్కడ ద్వారక దగ్గర మొదలు పెడితే అక్కడ ఉన్నటువంటి
మిథిలా నగరం దాకా జరుగుకుంటూ వెళ్ళారు. ఆ మిథిలా నగరం అక్కడే ఉన్నది. సరే నువ్వేదో అంటున్నావు కదా, నీ ఇష్టంలే అని చెప్పి బలరాముల వారికి చిరాకు వచ్చి అక్కడి నుంచి ఇక్కడే మిథిలాధిపతి ఉన్నాడు, అతడు నాకు స్నేహితుడు, నేను అతని దగ్గరికి వెళ్ళి కలుసుకుంటానని చెప్పి అక్కడికి వెళ్ళారు. చాలా కాలం మిథిలా నగరంలోనే ఉన్నారు. చాలా కాలం మిథిలా నగరంలోనే ఉంటే ఈ సమయంలోనే దుర్యోధనుడి గారికి ఈ విషయం తెలిసి అక్కడికి రావడం, వచ్చి బలరాముల వారి దగ్గర గొప్పదైనటువంటి ఈ యొక్క గదా విద్య నేర్చుకోవడం అనేటటువంటిది మొత్తం జరిగిందండి. అయితే శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చాడు. సత్యభామ మొహమేమో పక్కకి తిప్పుకుంటోంది, జాంబవతి మొహంతో పక్కకి తిప్పుకుంటోంది. ఊళ్ళోనేమో అక్రూరుడు కనిపించట్లేదు. ఏమై ఉంటుందో స్వామికి అర్థం కాలేదు. సత్యభామ ఎందుకు మొహం తిప్పుకుందండి? మా తండ్రి గారు నువ్వు అడిగినప్పుడు మణి ఇవ్వలేదని, మా తండ్రి గారి ఇచ్చినప్పుడు తీసుకోవడానికి నీకు మొహమాట వడ్డొచ్చి ఇప్పుడు మా తండ్రి గారిని నువ్వే చంపించుంటావన్న విధంగా మాట్లాడిందిట. జాంబవతి ఏమైంది? మా తండ్రి గారు ఇచ్చారు, నీకది నా కట్న కానుక కింద ఇచ్చారు నీకు, నువ్వేమో ఆయనకి ఇచ్చావు, ఇప్పుడు దాన్ని ఎవరో ఎత్తుకుపోయారు. ఇలా ఉండగా ఊళ్ళో పరిస్థితులు ఏం బాగోలేదు. ద్వారకలో వర్షాలు పడట్లేదు. ఏమైందన్నారంటే అక్రూరుడు లేకపోవడం వల్ల వర్షం పడట్లేదు అన్నారు కొంతమంది, కానీ వాడి వల్ల కాదని స్వామికి తెలుసు. అయితే అక్రూరుడు కాశీక్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ ఉన్నంతసేపు కూడా ఈ మణి ఉంది కదండి, ఈ మణి వల్ల ఆ యొక్క ప్రాంతం అంతా బాగుంది. స్వామివారికి తెలిసింది అక్రూరుడు కాశీలో ఉన్నాడని. అతనికి కబురు పంపారు. కబురు పంపిన ఆయన కంగారు పడకు, నేనేం అనను, నీ దగ్గర మణి ఉందంట కదా, కావాలంటే అది నువ్వే ఉంచుకో, నేను నిన్నేమన్నా, నువ్వు చాలా నాకు కావాల్సిన వాడి, నువ్వు నా పెద్దతండ్రివి, తిరిగి వచ్చి ఇక్కడే ఉండు, కాశీ ఇక్కడ మన ద్వారకలో ఉండు అన్నారు. స్వామివారు చెప్పారని ఆ భయాన్ని విడిచిపెట్టి అక్రూరుడు మళ్ళీ ద్వారకకు వచ్చాడు. వచ్చిన తర్వాత నాయన నిజానికి సత్రాజిత్తుకు అంత్యేష్టి సంస్కారాలన్నీ చేశారు. ఎవరు చేయాల్సి వచ్చింది? సత్రాజిత్తుకు మగపిల్లలు లేరండి, దౌహిత్రులు చేయాలి. మనవల చేత చేయించాడు శ్రీకృష్ణ పరమాత్మ అంత్యక్రియ. నిజానికి ఇప్పుడు ఈ మణి ఎవరికి వస్తుంది? నా మనవలకు వస్తుంది, నా కొడుకులకు వస్తుంది. కానీ నాకు ఆ మణి అక్కర్లేదు, నీ దగ్గరే ఉంచుకో, నేను నిన్నేమన్నాను, కానీ నువ్వు నాకు ఉపకారం చేయన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఏమిటన్నాడు? ఆ మణి ఏదో ఎక్కడుందో కాస్త చూపించరా, నన్ను అందరూ అనుమానిస్తున్నారు, మా అన్నయ్య, సత్యభామ, జాంబవతి వీళ్ళందరూ ఒకసారి చూపించమన్నారు. అప్పుడు వెంటనే వాడి దగ్గరున్న మణిని ఇలా గుడ్డ తీసి పైనకి మెరుస్తున్నటువంటి మణిని అందరికీ చూపించాడు. చూశారుగా, నేనేమి తీయలేదా, మణికి నాకు సంబంధం లేదు. స్వామివారు అక్కడ తనని తాను నిరూపించుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దీన్ని ఉపమానంగా ఎలా చెప్తారంటే, వినాయక చవితి రోజున ఆయన చవితి చంద్రుని చూసి ఇలా నీరాపనిందలు పడ్డాడు అని ఈ కథను అక్కడ చెప్పుకుంటూ ఉంటాం మనం. అయితే ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ సాత్యకిని వెంట పెట్టుకుని పాండవులు బయటపడ్డారు. ఎలా బయటపడ్డారంటే, ఆ లాక్షాగృహం నుంచి బయటపడిన తర్వాత చాలా పట్టణాలు తిరిగారు. ఏకచక్రాపురం దగ్గర నుంచి అన్నీ చూసుకుంటూ వ్యాసుల వారి ఆజ్ఞతో ఆ యొక్క పాంచాల దేశానికి చేరుకున్నారు. అక్కడ ద్రౌపదీ స్వయంవరం జరిగింది. ద్రౌపదీ స్వయంవరంలో అర్జునుడు గెలుచుకున్నాడు. స్వామివారు కూడా వెళ్ళారు, మిషపెట్టుకుని సాత్యకిని వెంట పెట్టుకుని, బలరాముడిని వెంట పెట్టుకుని వెళ్ళారు అక్కడికి. అప్పుడు ద్రౌపదిని గెలుచుకున్న తర్వాత ఒక కుండలు తయారు చేసేవాడి యొక్క శాలలో ఉన్నారు ఈ పాండవులు. ఈ ద్రౌపదిని తీసుకెళ్ళి, అమ్మ తీసుకొచ్చాం భిక్ష అన్నారు, అందరూ పంచుకుంటారా. ఇక్కడ తర్వాత ఏమైందంటే, అప్పుడు శ్రీకృష్ణ వారు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళని కుశల ప్రశ్నలు వేసి, సరే
బాగున్నారు, అందరూ బాగున్నారా అంటే కుంతీదేవి ప్రార్థన చేసింది, అయ్యా నీ వల్ల ఇప్పుడు ఇలా ఉన్నాం, మేము ఎన్నో కష్టాలు పడ్డావు, నువ్వు అక్రూరుని పంపించిన తర్వాత నుంచి మా కష్టాలు తగ్గాయి, మహానుభావ నువ్వే నడిపించాలి ఈ యొక్క పాండవులందరినీ ముందరకన్నది. సరే అమ్మా అని ఈ ద్రౌపదిని వెంట తీసుకుని ఇంద్రప్రస్థానికి ఈ యొక్క హస్తినాపురానికి వచ్చారు. పెద్దల ద్వారా మాట్లాడించి, నాయన ఖాండవవనం ఉన్నది, ఆ ఖాండవవనం దగ్గర నువ్వు వెళ్ళి రాజధాని నిర్మించుకో, నీకు పట్టణాన్ని, బాగా తుప్పలతో మొలిచిపోయి ఉన్నటువంటి ప్రదేశం అంటే అదో వనం, ఆ వనాన్ని మొత్తం బాగు చేసుకోవాలి, అక్కడ నగరం నిర్మించాలి, అయినా పర్వాలేదు అనుకున్నాడు ధర్మరాజు. ఎంత ధర్మాత్ముడో చూడండి. శ్రీకృష్ణ పరమాత్మ వారు విశ్వకర్మని పిలిచారు, ఇక్కడ మంచి నగరాన్ని ఒకదాన్ని నిర్మించమని చెప్పారు. అక్కడ నిర్మించుకున్నటువంటి ప్రదేశమే ఇంద్రప్రస్థమైంది. ఖాండవ వనాన్ని అర్జునుడు అగ్నిహోత్రుడు యొక్క కోరిక మేరకు దాన్ని అంతటినీ కూడా భంజించాడు. కపిధ్వజ అగ్నితప్త రథాన్ని ఇచ్చాడండి, అక్షయబాణ తూణీరాలు ఇచ్చాడు, గాంధీవం అనేటటువంటి ధనస్సునిచ్చాడు, అగ్నిహోత్రుడి ద్వారా లభించే అర్జునుడికి ఇవన్నీ కూడా. స్వామివారికి కౌమోదికి గదా చక్రం అన్నీ కూడా ఇచ్చాడు. ఇవన్నీ తీసుకుని ఖాండవవనాన్ని భక్షించి అగ్నిహోత్రుడు వాళ్ళ సహాయంతో, అప్పుడు మయుడు అనేటటువంటి వాడు కాపాడబడ్డాడు వీళ్ళ చేత. మహాభారతం వచ్చినప్పుడు ఇదంతా ఘనంగా చెప్పబడుతుంది, సూక్ష్మంగా చెప్తున్నాను, ఇవన్నీ లేవు భాగవతం, ఏదో పైన చెప్పారు. కాబట్టి ఏమన్నాడంటే మయుడు, అయ్యా మీరు ఇంత సహకారం చేశారు కాబట్టి మీకు ఏదో ప్రత్యుపకారం చేస్తాను, నాకు కాదు మా వాడికి చేయన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. నేను భవనాన్ని నిర్మిస్తాను సభనన్నాడు, తప్పకుండా చేయవయ్యా, మా ధర్మరాజుకు ఉపయోగపడుతుందన్నారు స్వామివారు. ఆ నిర్మించినటువంటి ఇంద్రప్రస్థంలోనే ఈ యొక్క భవనం నిర్మించారు. ఒకసారి స్వామివారు అర్జునుడితో ఉన్నారు ఇంకా చాలా కాలం అక్కడ. అర్జునుడు స్వామివారు ఇద్దరూ కూడా అడవి మృగాల యొక్క సంఖ్య పెరిగిపోయిందని వేటకెళ్ళారు. వేటకెళ్ళినప్పుడు యమునా నది తీరం దగ్గరికి చేరేటప్పటికీ అర్జునుడికి దాహం వేసింది, వెళ్ళి నీళ్లు తాగి రాయినాయన అన్నాడు. ఆ యమునా నదిలోకి దిగి నీళ్లు తాగుతూ ఉంటే అర్జునుడు ఒక యువతి కనిపిస్తోంది. ఎవరమ్మా నువ్వు అన్నాడు, వెళ్ళి అడిగాడు. బాధపడుతోంది ఆవిడ, తపస్సు చేస్తోంది ఓ పక్కన. నా పేరు కాళింది అండి, నేను సూర్యభగవానుడి యొక్క కూతురుని అన్నది. నా తండ్రి ఈ యొక్క నదిలోనే ఒక భవనాన్ని నిర్మించి నాకు ఇచ్చాడు, అందులో ఉంటున్నాను నేను. మరి ఇక్కడేం చేస్తున్నావు అన్నాడు. తపస్సు చేస్తున్నావు. ఎవరి కోసం చేస్తున్నావు? శ్రీకృష్ణ పరమాత్మ కోసం. అన్నాడు. ఆయన్నే భర్తగా పొందాలని ఉంది నాకు. శ్రీకృష్ణుడు ఉన్నాడండి వెనకాల, చూశాడు, చేయి ఇచ్చాడు, రథం ఎక్కించుకున్నాడు, తనతో పాటు తీసుకుని. చూడండి, తర్వాత ద్వారక దగ్గర, తర్వాత ఇంద్రప్రస్థం నుంచి ద్వారకకి వెళ్ళిపోయారు. ఒకరోజు వింధాన విందులు అనేటటువంటి వాళ్ళు ఉన్నారండి. ఈ వింధాన విందుల యొక్క తల్లి ఎవరు అంటే రాజాదీదేవి అని పిలుస్తారు ఆవిడ. ఆవిడకి ఒక కూతురు ఉన్నదన్నారు, ఆవిడ పేరు మిత్రవింద. ఈ మిత్రవింద స్వయంవరం ప్రకటించారు. ఆ స్వయంవరంలో స్వామివారు ఈ మిత్రవిందని కైవసం చేసుకున్నారట, బలవంతంగా తీసుకొచ్చారట. విందాన విందులు ఏమీ చేయలేకపోయారు. తర్వాత కొంతకాలానికి నగ్నజిత్తు అని కోసల దేశ ప్రభువు, ఆయనకి ఒక కూతురు ఉన్నది, పేరు సత్య. నగ్నజిత్తు యొక్క కూతురు కాబట్టి నాగ్నజితి అని పేరు అని కూడా పిలుస్తారు. ఒకరోజు ఈ నాగ్నజితికి స్వయంవరం ప్రకటించాడండి వాళ్ళ తండ్రి. ఏమిటిడా, మంచి దృఢమైనటువంటి శరీరం కలిగిన, వాడి అయిన కొమ్ములు కలిగిన 7 వృషభాలు. ఆ వృషభాలని ఎవరైతే ఒక్కడే లొంగదీస్తాడో వాడికి నా కూతుర్నిచ్చి వివాహం చేస్తాను. క్షత్రియులందరూ వచ్చారు, వాటిని లొంగ తీసుకుందాం అనుకున్నారు. లొంగ తీసుకోలేకపోయాడు ఎవడూ కూడా. ఓసారి శ్రీకృష్ణ పరమాత్మకి తెలిసింది ఈ విషయం.
ఆయనే వెళ్ళాడండి. ఈ కూతురుని నాకు ఇచ్చి వివాహం చేయని అడిగాడు. ఏమయ్యా, మా వంశాచారం ఉన్నది, ఈ 7 ఎద్దుల్ని కనుక నువ్వు కనుక లొంగ తీసుకుంటే వృషభాలని తప్పకుండా ఇస్తానన్న. సరే, స్వామివారు ఒప్పుకున్నారు. 7 వృషభాలకి 7 కింద మారాటండి స్వామి యోగశక్తితో. 7 వృషభాలని లొంగ తీసుకుని విజయాన్ని సాధించారు. శభాష్ అన్నాడు నగ్నజిత్. తన కూతురు నాగ్నజిత్నిచ్చి వివాహం చేశాడు. ఇక చూడండి, శ్రీకృష్ణ పరమాత్మ మేనత్త శృతకీర్తి అని ఒక ఆవిడ ఉన్నదండి. కేకే మహారాజు గారు, కేకే దేశపు రాణి ఆవిడ. వాళ్ళ కొడుకుల పేర్లు సంతర్ధనులు అని పిలుస్తారు, వాళ్ళు సంతర్ధనాదులు అని. ఆవిడకు ఒక కూతురు ఉన్నది, ఆవిడ పేరు భద్ర. ఈ శృతకీర్తి యొక్క కూతురు. ఈవిడ మేనమామ అవుతుంది, మేనత్త అవుతుంది శ్రీకృష్ణ పరమాత్మకి. ఈ భద్రని ఆవిడ కావాలని శ్రీకృష్ణుడికే ఇచ్చి వివాహం చేయాలని అనుకుంది. అందువల్ల పిలిచి శ్రీకృష్ణుడికి మా కూతురిని వివాహం చేసుకో అంటే అత్త చెప్పింది కాబట్టి కాదనకూడదు కాబట్టి ఆవిడని కూడా స్వీకరించాడు. ఇక చూడండి, మద్రదేశాధిపతి ఉన్నాడు. ఈ మద్రదేశాధిపతి కూతురు లక్ష్మణ. ఈ లక్ష్మణ ఈవిడికో స్వయంవరం పెట్టాడు. కింద పైన ఒక యంత్రం పెట్టాడండి. ఆ యంత్రం పెట్టి కింద చూడమన్నాడు. కింద నీడని చూసి పైకి కొట్టాలని చెప్పాడు. అదో వింతైనటువంటిది. మీకు ఆశ్చర్యం చెప్పమంటారా? ద్రౌపదీ స్వయంవరంలో శ్రీకృష్ణ పరమాత్మ పాల్గొలేదు, చూస్తూ ఉన్నారంతే. అర్జునుడు పాల్గొన్నాడు. కానీ ఈ స్వయంవరంలో అర్జునుడు కూడా పాల్గొన్నాడు. అర్జునుడు కొట్టలేకపోయాట ఆ మత్స్యాన్ని. ఎవరూ కొట్టలేకపోతే, దుర్యోధనుడు, కర్ణుడు వీళ్ళెవరు కొట్టలేకపోతే స్వామి వెళ్ళారు. స్వామి ఆ యొక్క యంత్రాన్ని కొట్టారన్నారు. కొట్టి ఆ విధంగా ఈ లక్ష్మణాన్ని పెళ్లి చేసుకున్నారు. ఈ విధంగా ఈ పంచకన్యల్ని వివాహం చేసుకుని అంతకు ముందే సత్యభామ, జాంబవతి, రుక్మిణి ముగ్గురిని చేసుకుని అష్టమహిషుల్ని వివాహం చేసుకున్నాడు. అయితే ప్రాగ్జ్యోతిషపురం అని ఒక పురం ఉన్నది. ఆ పురాన్ని నరకాసురుడు అనేటటువంటి వాడు పాలిస్తున్నాడు. ఈ నరకాసురుడు ముల్లోకాల్ని జయించాడు. ఈ ముల్లోకాల్ని జయించినటువంటి వాడికి అద్దు అదుపు లేదు. ఇంకా భూదేవి కొడుకు వాడు, భౌమాసురుడు అని పేరు వాడికి. ఇంద్రలోకానికి వెళ్ళి అదితీదేవి యొక్క కుండలాల్ని కూడా దొంగలించాట. వరుణదేవుడి యొక్క ఛత్రాన్ని దొంగలించాడు. దేవేంద్రుడిని ఇబ్బంది పెడుతున్నాడు. ఒకరోజు దేవేంద్రుడంతటి వాడు ద్వారకా నగరానికి వచ్చాడు. శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామాదేవి యొక్క మందిరంలో ఉన్నారు. అయ్యా స్వామి, నరకాసురుడు యొక్క చేష్టితాలు ఇలా ఉన్నాయి, మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు, మీరు అనుగ్రహించాలి మమ్మల్ని. లోకల్లో ఉన్న రాజుల యొక్క కుమార్తెల్ని చాలామందిని తీసుకువెళ్ళి బంధించాడు. వాళ్ళందరినీ వాడు బలిద్దామని చూస్తున్నాడు, నువ్వు అనుగ్రహించాలన్నారు. స్వామివారు అనుగ్రహించారండి. బయలుదేరారు. గరుత్మంతుడిని తలుచుకున్నారట మనసులో ఒకసారి. గరుత్మంతుడు వచ్చాడు. సత్యభామ కూడా ఎక్కింది గరుత్మంతుడి మీద. ఎవరి సత్యభామ అని కొంతమంది వ్యాఖ్యానకారులు అంటారు, ఈవిడే రాధాదేవి, ఆ మరుసటి జన్మలో సత్రాజిత్తుకు పుట్టింది అని చెప్తారు ఓ కథ. రాధాదేవి యొక్క అంశ సత్యభామ అని, లక్ష్మీదేవి అంశ రుక్మిణి అని. అయితే ఇక్కడ చూడండి, స్వామివారు ప్రాగ్జ్యోతిషపురానికి వెళ్ళారు. అది ఎంత గొప్పది అంటే, సభార్యో గరుడారూఢ, భార్యతో సహా కలిసి వెళ్తున్నాడు గరుత్మంతుడి మీద. ప్రాగ్జ్యోతిషపురం యయౌ
గిరిదుర్గై శస్త్రదుర్గై జల అగ్ని అనిల దుర్గామయం. ఇక్కడ చెప్తున్నాడు ఏమిటంటే, అసలు ఎక్కడైనా జలదుర్గం ఉంటుంది, లేకపోతే గిరిదుర్గం ఉంటుంది, లేకపోతే వాయుదుర్గం, ఏదో ఒక దుర్గం ఉండొచ్చు, 2 దుర్గాలు ఉండొచ్చు. కానీ ఇక్కడ చూడండి, చుట్టూరా ఈ ప్రాగ్జ్యోతిషపురానికి కొండలు ఉన్నాయట. ఇది గిరిదుర్గం అన్నారు. అలాగే ఈ యొక్క ద్వారం దగ్గర ప్రాకారానికి చుట్టూరా కూడా శతఘ్నులు ఉన్నాయటండి, అంటే పిరంగులు లాంటివి. ఇది అగ్నిదుర్గం అన్నారు. ఇది చుట్టూరా ఈ ప్రాకారానికి అగత్తలు ఉన్నాయి, నీళ్లు. అది దాటి కానీ లోపలికి వెళ్ళడానికి ఉండదు. ఆ నీళ్లు ఉండడం వల్ల అది జలదుర్గం అన్నారు దాన్ని. అలాగే శస్త్రదుర్గై, వివిధ శస్త్రాలు అస్త్రాలు యంత్రాలతో ఏర్పాటు చేయబడి ఉన్నాయట గోడల మీద పైన. ఇది శస్త్రదుర్గం అన్నారు. అలాగే జల అగ్ని వాయుదుర్గం ఇలాంటి దుర్గాలతో కూడుకుని ఉన్నటువంటి గొప్పదైనటువంటి ప్రాగ్జ్యోతిషపురానికి చేరుకున్నారు స్వామి. వస్తూనే ఒక పెద్ద కవచం లాంటిది ఏర్పాటు చేసేట్టు ఈ నగరంలోనికి బయట వాళ్ళు రాకుండా. ఎవరు? మురాసురుడు అనేటటువంటి వాడు ఎక్కడున్నాడు? ఈ యొక్క నీళ్ళల్లో అగత్తల్లో దాక్కుని ఉన్నటువంటి వాడు. పైనుంచి కిందకి చూశారు స్వామివారు, మొట్టమొదటి ఆడే కనిపించాడు. అయితే ఈ మురాసురుణ్ణి వెంటనే నిర్జించారు స్వామి గమనించి. వాడు అల్లెత్రాడుల్లాగా లోపలికి వెళ్ళనివ్వకుండా ఎవరిని కవచంలాగా వేశాడు మొత్తం నగరానికి. వాడితో యుద్ధం చేసి వాడిని సంహారం చేశారు, చక్రం వదిలిపెట్టారట. ఇది తెలుసుకున్నటువంటి నరకాసురుడు వెంటనే తన కుమారులు 7గురిని, పీఠుడు అనేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు, వాడు సైన్యాధ్యక్షుడు, వాడిని ఇచ్చి పంపించారు. వాళ్ళతో చాలాసేపు యుద్ధం జరిగింది. స్వామివారు గరుత్మంతుడు కూడా యుద్ధం చేశారు. అందులో కొడుకులందరినీ సంహారం చేశాడు స్వామి. ఆ పీఠుడిని కూడా సంహారం చేశాడన్నారు. చూడండి, నరకాసురుడు స్వయంగా యుద్ధానికి వచ్చాడు. ఈ యుద్ధానికి వచ్చినప్పుడు ఇంద్రుడి వజ్రాయుధాన్ని కూడా తిప్పికొట్టినటువంటి ఒక శక్తి అనే ఆయుధం ఉంది వాడి దగ్గర, నరకాసురుడి దగ్గర. ఈ శక్తి అనే ఆయుధంతో గరుత్మంతుడిని కొట్టాడు. గరుత్మంతుడు చలించలేదన్నారు. వజ్రాయుధాన్ని కూడా తిప్పికొట్టినటువంటి శక్తి అనే ఆయుధం అది. నా కంపత తయా విద్ద మాలాహత ఇవ ద్విప. బలంగా తగిలింది వచ్చేది. అయినా సరే పూలదండ తీసుకుని ఏనుగును కొడితే ఎలా అనిపిస్తుందో అలా అనిపించిందన్నారు గరుత్మంతుడికి. అలాంటి తిరుగులేని ఆయుధం కూడా వ్యర్థమైపోవడంతో ఒక బరువైనటువంటి శూలాన్ని కృష్ణుడి మీదకి విసిరాడు. శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని వేగంగా పట్టుకుని వస్తున్నదాన్ని పక్కన పాడేసి చక్రాన్ని విడిచిపెట్టారు. నరకాసురుడి యొక్క శిరస్సును ఖండించింది. రమారమణ గోవింద. దేవతలందరూ ఆనందంగా కృష్ణుడిని స్తుతించారు. భూదేవి పరిగెత్తుకుంటూ వచ్చింది. కొడుకు చచ్చిపోయాడుగా. నరకాసుడికి ఇంకో కొడుకున్నాడు, వాడు భగదత్తుడు. వాడిని పట్టుకుని వచ్చి, వీడినైనా నీ మిగిల్చు స్వామి, వీడిని అనుగ్రహించు, మా కొడుకు తప్పు చేశాడు, నేను కాదన్ను, వంశాంకురాన్ని మిగిల్చని వేడుకుంది ఆవిడ. చూడండి, నువ్వు శరణన్న వాళ్ళని నువ్వు కాపాడేటటువంటి దయాళుడు, వీడిని అనుగ్రహించవయ్యా, వీడికి నా భయం ఉండదన్నారు స్వామి. అనుగ్రహించారు. అయితే తీసుకొచ్చిందిటండి ఈ భూదేవి. ఎవరెవరిని ఏమేమి తీసుకొచ్చిందన్నారు అంటే, నరకాసురుడు అపహరించినటువంటి అదితి యొక్క కుండలాల్ని, వరుణదేవుడి యొక్క ఛత్రాన్ని, మణిపర్వతం అనే పర్వతాన్ని దోచుకొచ్చాడు ఈ యొక్క స్వర్గం నుంచి. ఆ పర్వతాన్ని, వీటన్నింటినీ కూడా తీసుకొచ్చి మళ్ళీ అప్పగించేసింది. బహుమానంగా శ్రీకృష్ణ పరమాత్మ మెళ్ళో వైజయంతి మాల అనేటటువంటి మాల వేసింది. ఆ మాల వేయించుకున్నారు స్వామి. వేయించుకున్నాక 16,000 మంది స్త్రీలు
వాళ్ళందరినీ ఖైదు నుంచి విడిపించాడు. విడిపించి వాళ్ళందరినీ అనుగ్రహించాడండి స్వామి. ఇప్పుడు అంతకాలం రాక్షస జైల్లో ఉండి అక్కడ ఉండి వాడి దగ్గర బయటకు వస్తే ఎవరు ఆదరిస్తారు వీళ్ళందరినీ? భగవంతుడి మాయ చూడండి. వాళ్ళు అలా విడిపించబడగానే బయటకు వచ్చి శ్రీకృష్ణ పరమాత్మను చూడగానే 16,000 మందికి మనసులో ఒకే భావం కలిగిందిట, ఈయన్ని నేను భర్తగా పొందితే అంత బాగుండు అని. భక్తుల మనసుని గ్రహిస్తాడండి పరమాత్మ ఇప్పుడు కూడా. మిమ్మల్ని అందరినీ నేను అనుగ్రహిస్తున్నానన్నారు, తప్పకుండా నేను మిమ్మల్ని వివాహం ఆడతానన్నారు. ద్వారకా నగరంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క భవనాన్ని నిర్మింపజేసి వీళ్ళందరినీ కూడా నేను వివాహం చేసుకుంటాను, మీరు ద్వారకకి వెళ్ళండి అని వాళ్ళని ద్వారకకి పంపించాడు. పంపించి ఈ సత్యభామతో కలిసి గరుత్మంతుడి మీద స్వర్గలోకానికి వెళ్ళాడండి. అక్కడి నుంచి అటు స్వామివారు స్వర్గలోకానికి వెళ్ళి ఇంద్రుడు సచీదేవి ఇద్దరు కూడా స్వాగతం పలికారు స్వామికి. అతిథిదేవిని పిలిచి కుండలాలు ఇచ్చాడు స్వామివారు. ఇంద్రుడి యొక్క ఉద్యానవనంలో తిరుగుతోంది సత్యభామ. ఆవిడికి చక్కనైనటువంటి కల్పవృక్షం, పారిజాత వృక్షం ఒకటి కనిపించింది. ఈ వృక్షం నా దగ్గర ఉంటే ఎంత బాగుంటుందో కదా అని అడిగింది స్వామిని. ఈ వృక్షం నీకు కావాలా? సరే అని దాన్ని పీకి తీసుకొచ్చి గరుత్మంతుడి మీద పెట్టారు స్వామి. దేవతలు అడ్డుపడ్డారు, ఇది తీసుకువెళ్ళడానికి వీలు లేదన్నారు. స్వామివారు తీసుకువెళ్తానన్నారు. దేవేంద్రుడు వచ్చి అడ్డుకున్నాడు. ఏం అడ్డుకున్నాడు? దేవతల తరపున మాట్లాడేట, మీరు తీసుకెళ్ళడానికి వీలు లేదన్నట్టు. చూసారా, అవసరం ఉన్నప్పుడు ఓలా మాట్లాడాడు వచ్చి ద్వారకకి, అవసరం అయిపోయిన తర్వాత మీరు తీసుకువెళ్ళడానికి వీలు లేదన్నారు. స్వామివారు భార్య కోరిక తీర్చడానికి యుద్ధానికి దిగాడు సాక్షాత్తు దేవతలతో. దేవతలందరినీ ఓడించాడు. మళ్ళీ తిరిగి ద్వారకకి వచ్చాడు. ఇలా ఉండగా కృష్ణుడు విడిపించినటువంటి రాజపుత్రికలందరినీ కూడా ఒకే సమయంలో ఒకే ముహూర్తానికి స్వామివారు వివాహం చేసుకున్నారట. ఇది ఎలా కుదురుతుందండి? 16,000 మందికి కూడా 16,000 మంది కృష్ణుల కింద తాను మారాడు. మారి 16,000 మండపాల్లో 16,000 మందిని ఒకేసారి వివాహం చేసుకున్నారు స్వామివారు. ఇది యోగమాయాశక్తి అన్నారండి. బ్రహ్మాదులకు కూడా అందనటువంటి పరమాత్మ ఇంతమంది స్త్రీలతో గృహస్థాశ్రమం గడిపాడయ్యా. వారి ఆనందం సత్యమై నిత్యమై వర్ధిల్లిందన్నారండి. వారి చూపుల్లో ప్రేమ, ఆనందం, కలబోసినటువంటి సంతోషం వారందరినీ కూడా స్వామి అనుగ్రహించారు. ఒకరోజు రుక్మిణి కృష్ణులకి కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడి వల్ల రుక్మి కుమార్తె అయినటువంటి రుక్మవతికి అనిరుద్ధుడు అనేటటువంటి వాడు పుట్టాడు అన్నారు. ఏమండి, ఇక్కడ ప్రశ్న అడిగాడు పరీక్షిత్. అయ్యా మహర్షి, కృష్ణుణ్ణే చంపుదానని రుక్మి భోజకటకం అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసుకుని ఇంటికి కూడా వెళ్లకుండా కసిగా ఉన్నాడే, అలాంటి వాడు తన కూతుర్ని తీసుకువచ్చి కృష్ణుడి కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడికి వివాహం చేయడం ఏంటండి? ఇలా ఎందుకు చేశాడు? ఈ విషయం చెప్పండి అన్నారు. అయ్యా చెప్తాను విను. ఈ రుక్మికి రుక్మవతి అనేటటువంటి కుమార్తె ఒక ఆవిడ పుట్టిందయ్యా. ఒక స్వయంవరం పెట్టాడు కుమార్తెకి. ఈ స్వయంవరంలో ప్రద్యుమ్నుడు కూడా వచ్చాడు. ప్రద్యుమ్నుడు అంటే ఎవరయ్యా? సాక్షాత్తు మన్మధుడు. అంతటి అందగాన్ని చూసి మోహించిందిట ఈ రుక్మి కూతురు రుక్మవతి. ప్రేమించి సాక్షాత్తుగా అతన్నే వరిస్తానని అతనికి దండ వేసింది. వెళ్ళి ప్రద్యుమ్నుడితో యుద్ధానికి దిగారు ఈ రుక్మి మొదలైన వాళ్ళందరూ కూడా. చూడడానికి అందగాడే కానీ పరాక్రమమునందు మాత్రం చాలా గొప్పవాడండి. వాళ్ళతో గొప్పనైనటువంటి యుద్ధం చేశాడు. కొంతకాలానికి చూడండి, ఈ రుక్మవతిని వివాహం చేసుకుని వాళ్ళందరినీ ఓడించి
అనిరుద్ధుడు అనేటటువంటి కుమారుడు కలిగాట కొంతకాలానికి. రుక్మి కొడుక్కి రోచన అనేటటువంటి కుమార్తె ఒక ఆవిడ ఉన్నది. అంటే రుక్మి కొడుకుకి పుట్టినటువంటి కూతురు, అంటే రుక్మికి మనవరాలు. ఆ రోచనని తీసుకొచ్చి అనిరుద్ధుడికి వివాహం చేశారు. అంటే ప్రద్యుమ్నుడికి ఈ యొక్క రుక్మవతికి పుట్టినటువంటి కొడుకు అనిరుద్ధుడికి ఇచ్చి వివాహం చేశారు. అయితే ఇక్కడ మాట చెప్తున్నాడండి, రుక్మికి కృష్ణుడి మీద ద్వేషం ఉంది, కానీ చెల్లెలు రుక్మిణి అంటే చాలా ఇష్టం. ఆ రుక్మిణి మీద ప్రేమతో ఇచ్చాడు, కానీ ఈ సంబంధం ఏదో కృష్ణుడిని చూసి ఇచ్చింది కాదు ఇది అని చెప్పారు. అందుకోసం అంగీకరించాట. అయితే ఈ అనిరుద్ధుడికి ఈ రోచనకి వివాహం జరుగుతోంది. యాదవులందరూ వెళ్ళారు. బలరాముడు మరి అందరికీ పెద్ద కదా, బలరాముడు మొదలైన వాళ్ళందరూ కూడా వెళ్ళారు. ఈ వివాహ సమయంలో కళింగరాజు అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు ఈ రుక్మికి స్నేహితుడు. వాడు రెచ్చగొట్టాడండి రుక్మిని. ఒరే, ఆ రోజు మనల్ని అందరినీ అవమానించారు కదా, రుక్మిణిని ఎత్తుకుని వెళ్ళినప్పుడు వీళ్ళందరూ, బలరాముడు జోదంలో వీకు, వాడితో జోడువాడు, ఇప్పుడు వీళ్ళందరినీ మనం అవమానిద్దామన్నారు. రెచ్చగొడితే రుక్మి సరేనన్నాడు. బలరాముడిని అడిగితే కాదనలేకపోయాడు. సరే కూర్చున్నారు. రుక్మికి బలరాముడికి జోదం మొదలైందండి. ఈ పెళ్లి సమయంలో సరదాగా మొదలైనవి జోదాలు ఎక్కడి దాకా వెళ్తాయో చూపిస్తారు. ఇది అయితే మొదలైంది. ఇది ఉత్సాహంతో ఆడుతున్నారు. మొదట చిన్న పందాలు కాశారు. ఈ చిన్న పందాలన్నీ ముందు రుక్మి నగ్గేటాడు, బలరాముడు నగ్గలేదు. తర్వాత ఏమైంది అంటే వేలుల్లోకి వెళ్ళింది పందెం. వందలు వేలల్లోకి వెళ్ళింది. ఈ వేలలోంచి లక్షలోకి వెళ్ళింది. పెద్ద పందాలన్నీ బలరాముడు గెలుస్తున్నట్ట. కానీ ఏమవుతుంది, రుక్మి వాళ్ళ స్నేహితులందరినీ పక్కన పెట్టుకుని, ఇది దొంగాట, ఇది నువ్వు నెగ్గలేదు నేనే నెగ్గాను అని అంటున్నాడని, సరే గొడవ ఎందుకు, పెళ్ళిలో పోతే 1,00,000 వరహాలు పోయాయి, ఈ గొడవ ఎందుకు, ఈ పెళ్ళిలో మనందరం కూడా మన గౌరవాలు పోగొట్టుకున్నట్టు ఉంటుంది, సరే తీసుకోరా అన్నాడు. కానీ మరి ఆట నగ్గుతున్నాడు, ఆ ఊపు ఉంటుందిగా కాస్త హుషారు. చూడండి, అత్తమాటలు బొగ్గుతున్నాడని చాలా చిరాకు వచ్చింది బలరాముడికి. ఈసారి ఇంక ఇలా కాదని 10 కోట్ల బంగారు నాణాలు పెట్టాడు. ఒరేయ్, నువ్వు గెలవరా చూస్తానన్నాడు బలరాముడు. అయితే ఆ పందెంలో బలరాముడు నెగ్గాటండి, రుక్మి ఓడిపోయాడు. అయితే ఏం చేశాడు, ప్రతిసారి స్నేహితులే కదా, రుక్మే నెగ్గాడు అంటున్నారు పక్క నుంచి కళింగరాజు మొదలైన వాళ్ళందరూ కూడా. ఇప్పుడు కూడా ఏమన్నాడంటే నేనే నెగ్గానన్నాడు రుక్మి లేచి. కావాలంటే రాజులందరినీ అడగండి అని కళింగరాజు వైపు వాళ్ళ వైపు లేచి తిరిగాడు. ఈడు చెప్పేలోపే ఆకాశవాణి పలికిందిట. ఈసారి బలరాముడు న్యాయంగా ఆడాడు, బలరాముడిదే విజయం అని. చూడండి, ఇలా నెగ్గాడు అని ఆకాశవాణి చెప్పినా ఒప్పుకోలేదు రుక్మి. ఏమంటున్నాడు పోగా, నైవాక్ష గోవిద యూయం గోపాల వనగోచరా అక్షైర్ దివ్యంతి రాజానో బాణైశ్చన భావదృశా. పశువుల్ని కాసుకునేవాడు, అడవుల్లో తిరిగేటటువంటి ఈ యొక్క గోపాలుడు వేడుకగా పాచికలు ఆడుతున్నాడు. ఇక్కడ వచ్చి కూర్చుని ఆడుతున్నాడు. అసలు పాచికలు ఆడాలన్నా యుద్ధాలు చెయ్యాలన్నా మాలాంటి వాళ్ళకి చెల్లుతుంది, కానీ నీలా పశువులు కాసుకునేవాడికి ఏం చెల్లుతుందిరా అన్నాడు. ఈ మాట అనేటప్పటికి కోపం వచ్చిందండి, తట్టుకోలేకపోయాడు బలరాముడు. వెంటనే అక్కడ పెద్ద ఇనుప గది ఒకటి ఉంటే దాన్ని తీసి చేత్తో ఆ బుర్ర మీద ఒక్క కొట్టు కొట్టేటప్పటికి రుక్మి చచ్చిపోయాట. పెళ్లి మండపంలో పెళ్లి కూతురు తండ్రి పోయాడు. ఇప్పుడు చూడండి, అందరూ రోధించారు. ఎవ్వరూ ఏం మాట్లాడతాడు, కృష్ణుడు ఉన్నాడు అక్కడ. అన్నగారికి చెప్పుకోలేడు, ఇక్కడ భార్యకి చెప్పుకోలేడు. ఇరకాటంలో పడ్డాడండి కృష్ణుడు అంతటి వాడు. అన్నగారికి సర్ది చెప్తావా అంటే
స్నేహబంధం, సోదరబంధం పోతుంది. పోనీ భార్యకి సర్ది చెప్దాం, ఇందులో బాధపడాల్సింది ఏమీ లేదు రుక్మిణి, నిజం చెప్పాలి అంటే మీ అన్నయ్యదే తప్పు అని అన్నావు అంటే ఎక్కడ ఈ బంధం చెడిపోతుందోనని ఆయన ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత నూతన వధూవరులు అందరూ కూడా కలిసి ద్వారకకి చేరుకున్నారు. తర్వాత విషయం తర్వాత ఇలా జరిగింది. అనిరుద్ధుడికి ఆ యొక్క రోచనకి వివాహం. తరువాత బలిచక్రవర్తికి 100 మంది కొడుకులు పుట్టారు. ఒకసారి సుతంలోకానికి తీసుకెళ్ళాడు. అందులో పెద్దవాడి పేరు బాణాసురుడు. వీడు చాలా పరమశివభక్తుడు. పరమశివుడు నాట్యం చేస్తూ ఉంటే మృదంగం వాయించేవాట. పరమేశ్వరుడు అంతటి వాడు నా నాట్యానికి తగ్గట్టుగా లయని అనుసరిస్తూ నువ్వు మృదంగం వాయించావు కాబట్టి నిన్ను అనుగ్రహిస్తున్నా, నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. అంటే వీడన్నాడు, నువ్వు మా ఇంటికి గేట్ కీపర్ కింద రా అన్నాడు. చూడండి, కోరుకోవడం కూడా జాగ్రత్తగా కోరుకోవాలి కొన్ని కోరికలు. ఎందుకు కోరుకున్నాడు ఇలాగని? మరి శ్రీ మహావిష్ణువు మా తాతకున్న మా తండ్రికి ఉన్నాడుగా గేట్ కీపర్ కింద, మరి నువ్వు నా ఇంటికి గేట్ కీపర్ కింద కదా. సరే వస్తా అన్నాడు, పొమ్మన్నాడు స్వామి. పోనీ దీంతో పాటుగా ఏమి ఇచ్చారంటే, పోన్లే వీడికి ఇంకో వరం ఇద్దామని, నీకు 1000 చేతులు ఉంటాయిరా, యుద్ధంలో నిన్ను ఎవడు ఎదిరించలేరు అని వరం ఇచ్చారు. కార్తవీర్యార్జునుడు టైప్ వీడు. అయితే ఏమైందంటే, ఓ రోజు పరమేశ్వరుడి దగ్గరికి వచ్చాడు వీడు. ఒక్కొక్కటి కోరికలు ఎలా ఉంటాయో చూడండి. స్వామి, మీరు నాకు 1000 చేతులు ఇచ్చారు, ఇవి చాలా దురద పుట్టేస్తున్నాయి, ఎవరినో ఒకరు కొడితే కానీ ఊరుకొని అంటున్నాయి ఇవి. పోనీ నేను యుద్ధానికి వెళ్ళాను, నన్ను చూసి దిగ్గజాలు పారిపోతున్నాయి, పర్వతాలు భయపడుతున్నాయి, అప్పటికే చాలా పర్వతాలను చూడడం చేశా, నీతో యుద్ధం చేయాలందన్నట్ట. ఒరే మూర్ఖుడా, నువ్వు ఇలాంటి కోరికలు కోరుతావని నాకు ముందే తెలుసు. ఓ పని చేయి, నా అంతటి వాడు వస్తాడు, వాడి చేతిలో నీకు ఈ గర్వం అనేటటువంటిది పోతుందన్న. ఎప్పుడైతే నీ రథం మీద ఉన్నటువంటి ధ్వజ పతాకం కింద పడిపోతుందో అప్పుడే నీకు ఈ యొక్క గర్వభంగం జరుగుతుందన్న. శివశాపం వండిది. కాబట్టి ఓ రోజు ఏమైంది, ఈ బాణాసురుడికి కూతురు ఉంది ఉషా అని, ఆవిడకి ఒక కళ వచ్చింది. ఆ కళలో ఈ అనిరుద్ధుడు కనిపించాడు, కృష్ణుడి మనవడు. వాడు చామంచాయిలో ఉంటాడు కానీ బాగుంటాడు. ఆవిడ వెంటనే నిద్రలో ఈవిడితో కలిసి తిరిగినట్టుగా అనుభూతి కలిగి ఒకసారి మెలకు వచ్చి కూర్చుంది. పక్కనున్న చెలికెత్తులు ఉంటారుగా, వీళ్ళకన్నా వాళ్ళ ఓవరాక్షన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు వచ్చి ఏమైంది అని అన్నారు. అప్పుడు జరిగిందంతా చెప్పింది. చిత్రలేఖ అని ఒకటి ఉంది చెలికత్తె, బాణాసురుడి యొక్క మంత్రి కూతురు. ఆవిడంది, ఈ ఊళ్ళో ఈ యొక్క లోకల్లో ఉన్న రాజకుమారుల యొక్క మొత్తం అన్నీ కూడా నాకు తెలుసు, చిత్రపటాలు అన్నీ నా దగ్గర గీసిన ఉన్నాయి, అవన్నీ తెస్తాను డేటా, నువ్వు వెతుక్కో, అందులో ఉంటే చెప్పు నాకు అంతే. సరే తీసుకురమ్మంది. పెద్ద పుస్తకం పట్టుకొచ్చింది. కనిపించిన వాళ్ళల్లా గీసేసేది, అందుకనే దాని పేరు చిత్రలేఖ. ఆ పెద్ద పుస్తకం తెస్తే అన్నీ వెతుకుతూ ఉంటే అనిరుద్ధుడి ఫోటో కనిపించింది. ఈడే ఇతనే అని చెప్పి సిగ్గుపడిపోయింది. వెంటనే చిత్రలేఖ అంది, వీడిని ఎలాగైనా తెచ్చి నీకు అప్పచెప్పే పూచి నాదంది. ద్వారకా నగరానికి వెళ్ళింది రాత్రి సమయంలో. ఈ అనిరుద్ధుడు నిద్రిస్తూ ఉన్నాడు. ఈ నిద్రిస్తూ ఉన్న అనిరుద్ధుడిని జాగ్రత్తగా మాయలో తీసుకుపోయి ఆకాశంలో తీసుకొచ్చి ఉష దగ్గర దింపింది. ఎన్ని రోజులైనా గదిలోంచి బయటికి రావట్లేదు ఈ అమ్మాయి. ఈ అనిరుద్ధుడు ఉష ఇద్దరూ కలిసి లోపలే హాయిగా విహరిస్తున్నారు, తింటున్నారు, ఆడుకుంటున్నారు, అన్నీ లోపలే జరుగుతున్నాయి. చిత్రలేఖ అడిగితే, వాళ్ళ తండ్రి అడిగితే లోపల ఉందండి, రూమ్లో ఉందండి, గదిలో ఉందండి, ఏదో కవర్ చేస్తుంది ఆవిడ. కొన్ని రోజులు అయిన తర్వాత ఈవిడ శరీర లక్షణాల్లో కాస్త తేడాలు కనిపించేటండి అంతఃపుర స్త్రీలకి. ఏదో ఉట్టి మనిషి కాదేమో అనిపిస్తోంది ఉష, ఇలా ఉందేమిటి, ఏం జరుగుంటుంది అని పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు. పరిశీలన చేయిస్తే ఆవిడ గర్భవతి అని తేలింది. ఒకరోజు కోపంగా ఈ విషయం తెలుసుకున్న బాణాసురుడు ఒక్కసారి తలుపు తీయగానే అనిరుద్ధుడు ఉష ఇద్దరు ఆటలు ఆడుకుంటున్నారు. వాడిని బంధించండి అన్నాడు.
చాలాసేపు యుద్ధం చేశాడు, కానీ బాణాసురుడు తన సైన్యం చేత ఆఖరికి పట్టించాడు. ఒకరోజు నారదుల వారు వచ్చారండి ఎక్కడికి, ద్వారకకి. శ్రీకృష్ణుల వారు కూర్చుని ఉన్నారు. ఏమయ్యా నారదా, బాగున్నావా, అన్నీ బాగా జరుగుతున్నాయా? మహానుభావా, నేను చెప్పాల్సిందే ఉందయ్యా, నీకు ఎంతమంది కుమారులో తెలుసా అన్నాడు. ఈ ప్రశ్న నాకే రాలేదు, ఎప్పుడు నీకెందుకు వచ్చిందయ్యా అన్నాడు. ఏమీ లేదు, నీకు 8 మంది భార్యలకి 10 మంది కుమారులు ఉన్నారు, ఒక్కొక్క ఆడపిల్ల ఉంది. వీళ్ళు కాకుండా 16,000 మందికి కూడా పరమేశ్వరుడికి తపస్సు చేసి పరమేశ్వరానుగ్రహంగా ఒక్కొక్కరు ఎందు 10 మందిని కన్నావు, మగపిల్లల్ని, ఓ ఆడపిల్లని కన్నావు. ఇలా లెక్కెట్టుకుంటూ పోతే వీళ్ళెవరో నీకు కూడా తెలీదు. మీ ఇంట్లో మనవడు ప్రద్యుమ్నుడు కొడుకైనటువంటి మనవడు అనిరుద్ధుడు ఎప్పుడైనా కనిపించాడా నీకు అన్నాడు. ఈ మధ్య కనిపించట్లేదయ్యా అన్నాడు కృష్ణుడు. ఉంటే కనిపిస్తాడు, లేకపోతే ఎక్కడ కనిపిస్తాడు అన్నాడు నారదుడు. ఏమైందన్నాడు. ఇలా జరిగిందన్నాడు. వెంటనే సైన్యాన్ని సిద్ధం చేసి శ్రీకృష్ణ పరమాత్మ 5 అక్షౌణీయ సైన్యాలు తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు. చూడండి, బయలుదేరారు, శోణాపురానికి చేరుకున్నారు. శోణాపురంలో ఉంటాడు ఈ యొక్క బాణాసురుడు. గేట్ కీపర్గా ఎవరున్నారు? పరమేశ్వరుడు ఉన్నాడు. ప్రమదగణాలందరినీ పంపించాడు యుద్ధానికి శ్రీకృష్ణుడి మీదకి. వీళ్ళందరినీ ఓడించారు శ్రీకృష్ణ పరమాత్మ. డైరెక్ట్ ఈశ్వరుడికి శ్రీకృష్ణ పరమాత్మకి యుద్ధం జరిగింది. ఈశ్వరుడు ఒక శాపం పెట్టాడు బాణాసురుడికి. నా అంతటి వాడి చేతిలో నువ్వు గర్వం అణిగిపోతుంది నీకు అని. ఆ వరానికి కట్టుబడి ఉన్నాడు పరమేశ్వరుడు. అందుకనే శివ విష్ణువుల్లో ఎవరు గొప్ప అనే భేదాలు మనం చూడకూడదండి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎవరు నెగ్గాలన్నది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. లోక కళ్యాణానికై లీలగా చూపిస్తారు తప్ప వాళ్ళు కొట్టుకున్నట్టు, వాళ్ళు కొట్టుకున్నది లీల. ఆ లీలలో మనం వశం అయిపోతాం వెళ్ళి. కాబట్టి చూడండి, వాళ్ళిద్దరూ ఆ లీల చూపించారు ఇక్కడ. స్వామివారు ఎన్ని బాణాలు వేసినా కృష్ణుడు వాటిని నిహతులను చేస్తున్నట్ట. ఏమీ చేయలేకపోయారు స్వామివారు. ఒరే, నేనేం చేయలేకపోతున్నాను, ఓడిపోయినట్లే పక్కా తప్పుకున్నారు. బాణాసురుడు వచ్చాడు. ఇప్పుడు నేను తీరుస్తాను. వాడికి చెప్పారు, నీ అంతటి వాడు వచ్చి నీ గర్వభంగం చేస్తాడంటే అవి ఏమీ వినిపించలేదు వాడికి. ఫస్ట్ యుద్ధానికి వస్తాడన్న మాట ఒకటే వినిపించింది. చాలు, నాకు యుద్ధానికి వస్తే చాలని వెళ్ళిపోయాడు వాడు. ఈరోజు వచ్చాడు. ఇటు 500 బాణాలు, ఇటు 500 ధనస్సులు పట్టుకున్నాడు. ఎడతెరిపి లేకుండా శ్రీకృష్ణుడి మీదకి బాణాలు వేస్తుంటే ఆయన చక్రం విసిరాడు. ఈ చక్రం వెళ్ళి చేతులన్నింటినీ నరికేసింది. లబోదిబోమంటూ వాళ్ళ తల్లి ఆవిడ కోటర అనేటటువంటి తల్లి, బాణాసురుడి తల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది. జుట్టు విరబూసుకుని బాణాసురుడికి ఎదురుగా నిలబడింది. వచ్చి కృష్ణుడు చూశాడు. స్త్రీ తల విరబూసుకుని వచ్చింది. ఇప్పుడు నేను యుద్ధం చేయకూడదని ఆపేశాడు. ఈలోపు బాణాసురుడు వెళ్ళి కాస్త పక్కకి వెళ్ళి తేరుకుని ఈశ్వరుని ప్రార్థన చేస్తే ఈశ్వరుడు వచ్చాడు మళ్ళీ యుద్ధాన్ని. శివజ్వరం అని చెప్పి ఒకదాన్ని విసిరాడు. ఈయన వైష్ణవజ్వరాన్ని విసిరాడు. ఇలా యుద్ధం జరిగింది. వైష్ణవజ్వరం ముందు శివజ్వరం పనికి రాలేదు. ఇలా ఉండగా శ్రీ మహావిష్ణువు శివుడు పక్కకు వెళ్ళాడు. ఈలోపు బాణాసురుడు వచ్చాడు. వాడిని ఇంక చంపేద్దాం అనుకునే లోపు శివుడు వచ్చి ఆప్ చేశాడు. నాయన, వాడికి నేను వరం ఇచ్చాను కాపాడుతానని, నువ్వు వాడిని చంపకు. ప్రహ్లాదుడు మనవడైనటువంటి బలిచక్రవర్తిని ఎలా అనుగ్రహించావో వీడిని కూడా చూసి అలా అనుగ్రహించు. ప్రహ్లాదుడి వంశం వాడే కదా వీడు కూడా. అంటే పరమేశ్వర, నువ్వు నన్ను అడగాలా? నువ్వు అడగక్కర్లేదు, నేను వాడిని అనుగ్రహించాను. నువ్వు చెప్పక్కర్లేదయ్యా, నువ్వు నన్ను వచ్చి అడగడం ఏమిటి? వాడి చేతులన్నీ నరికేశాను, కానీ 4 చేతులు ఉంచాను వాడికి. ఇంకా ఆ 4 చేతులతో తిరుగుతాడు. ఇక మీద వాడు నీకు కూడా పరమభక్తుడు అవుతాడన్నాడు పరమేశ్వరుడు. వచ్చి నమస్కారం చేశాడు, వేడుకున్నాడు. ఇక మీదట ఇలా నా అహంకారాన్ని చూపించనన్నాడు. ఆ తర్వాత అనిరుద్ధుణ్ణి ఉషని తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళిద్దరినీ తీసుకుని స్వామివారు ద్వారకకి వెళ్ళారు. ఇలా ఉండగా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు ప్రద్యుమ్నుడు, చారుడు, భానుడు, సాంబుడు
వీళ్ళందరూ ఒక ఉద్యానవనంలో ఆడుకుంటున్నారు. ఆడుకుంటూ ఉంటే బంతి ఒక నూతిలో పడింది. వెళ్ళి ఆ నూతిలోంచి బంతి తీసుకుందామని చూస్తే ఎండిపోయిన బావి ఒక పెద్ద కొండ పరిమాణంలో, బండ పరిమాణంలో ఉన్నటువంటి ఊసరవిల్లు ఒకటి కనిపించింది. దాన్ని పాపం బైక్ తీద్దామని ప్రయత్నం చేస్తున్నారు, కానీ చాలా బరువుగా ఉంది, రాలేకపోతున్నది. శ్రీకృష్ణ పరమాత్మకి చెప్పారు వెళ్ళి, ఇలా ఒక ఊసరవిల్లు ఉంది. వెంటనే వచ్చారు స్వామి, ఏమిటో చూద్దామని. ఆ నూతిలో చూడగానే పెద్ద ఊసరవిల్లి. ఆయన తన బలం శక్తి చేత చెయ్యి పెట్టి ఎడం చెయ్యి దాన్ని పట్టుకుని పైకి తీశారు. తీసి బయట అలా పక్కన పెట్టగానే స్వామి కరస్పర్శ తగలగానే ఒక మహారాజు కింద మారిపోయింది ఆ ఊసరవిల్లి. అయ్యా ఎవరు మీరు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. నా పేరు నృగమహారాజు అంటారండి అన్నాడు. మరి ఇలా మారిపోవడానికి కారణం ఏమిటండి అన్నారు. ఏం లేదండి, నేను ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజుని. నేను నిరంతరం గోదానాలు చేస్తూ ఉండేవాడిని. ఇలా ఎక్కువ గోదానాలు చేస్తూ ఉండగా గోవులతో పాటు బంగారపు కొమ్ములు, గిట్టలు ఇవన్నీ వాటికి తగిలించి మరీ ఇస్తూ ఉండేవాడిని. అంతేకాదు పాలు పితుక్కోవడానికి కంచు పాత్రలు కూడా ఇస్తూ ఉండేవాడిని. కొన్ని వేల ఆవుల్ని దానం చేశాను. అప్పటికే ఒకసారి ఓ బ్రాహ్మణుడికి ఓ గోవుని దానం చేశాను. ఆ బ్రాహ్మణుడు ఈ ఆవును తీసుకుపోతూ ఉండగా అది దారి తప్పి వచ్చి మళ్ళీ మా మందలో కలిసిపోయింది. ఇలా కలిసిపోతూ ఉండగా మాకు దాని గురించి తెలియలేదు, మా వాళ్ళు పట్టించుకోలేదు, కాపర్లు. సర్లే పోయిందేమో ఆవు అనుకుని ఆ బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళిపోయాడు. పోనీ రాజుగారినైనా వచ్చి అడగాలిగా, ఇలా పోయిందని చెప్పాలిగా, చెప్పలేదు అతను. మళ్ళీ ఈ ఆవులన్నింటినీ దానం ఇస్తూ ఉండగా ఈ కలిసిపోయిన ఆవుని ఇంకో బ్రాహ్మణుడికి దానం చేశాట. ఇలా దానం చేస్తే ఆ బ్రాహ్మడికి ఆవుని పట్టుకుని వెళ్తుంటే ముందు పోగొట్టుకున్న బ్రాహ్మడు చూశాట ఈ ఆవుని. ఈ ఆవుని నాకు ఇచ్చారు ప్రభువు, నువ్వు దొంగలించావు దీన్ని అని గొడవ పెట్టుకున్నాడు ఈ బ్రాహ్మడితో. ఇతను నాకు రాజుగారు ఇచ్చారన్నాడు ఇతను. వీళ్ళిద్దరి గొడవ తేలకపోతే మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళారు. రాజుకు చెప్పారు, అయ్యా ఇది నాకు ఇచ్చారు మీరు ముందు దానం, ఇతనికి ఎందుకు ఇచ్చారు మళ్ళీ, ఇది నాకు కనిపించకుండా పోయింది. తల పట్టుకున్నాడు. అయ్యా అర్థమైంది ఆయనకి. ఇప్పుడు దీన్ని ఎలా తీర్చాలి సమస్య? ఏమంటే మీరిద్దరూ కొట్టుకోవద్దు, మీకో 1,00,000 గోవులు ఇస్తాను, మీకో 1,00,000 గోవులు ఇస్తాను, ఆ గోవును వదిలిపెట్టేయండి అన్నారు. ఇస్తే నాకు ముందు ఇచ్చిన గోవు నాకు, లేకపోతే నాకేమొద్దు, నమస్కారం నేను వెళ్ళిపోతానని ఈయన కోపం వచ్చి వెళ్ళిపోయాట. ఎవడికో ఇచ్చిన ఆవును నాకు దానం ఇస్తావా, నాకు ఈ గోవు అక్కర్లేదని ఆయన వెళ్ళిపోయాట. ఈయనకి ఏం చేయాలో తెలియక ఆఖరికి దిగులు పడుతూ శరీరాన్ని విడిచిపెట్టాడు కొంతకాలానికి. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. యమధర్మరాజు దగ్గరికి వెళ్తే యమధర్మరాజు అన్నాడు, నాయన నువ్వు చాలా దాన ధర్మాలు చేసావు, నీకు చాలా పుణ్యం ఉంది, ఒక పాపం కూడా చేసావు అన్నట్టు. ఏం చేస్తావు, ముందు పాపం అనుభవిస్తావా పుణ్యం అనుభవిస్తావా? పాపం అనుభవించేస్తానండి అన్నాడు. అయితే భూలోకానికి పో అన్నాడు. వెంటనే నరకం నుంచి భూలోకంలో ఇలాగా ఓసరవిల్లినై పడిపోయానండి ఈ ఒక్క బావిలో. ఈ యొక్క పాపపు ఫలితం అనేది ఇన్ని రోజులకి తీరింది మీ కరస్పర్శ చేత. ఇప్పుడు మీ అనుగ్రహంతో నేను ఉన్నత లోకాలకు వెళ్తున్నాను. నమస్కారం చేశాడు. దేవదేవ జగన్నాథ గోవింద పురుషోత్తమ నారాయణ హృషికేశ పుణ్యశ్లోక అచ్యుతావ్యయ ఎత్ర క్వాపి నజస్తేతో భూయాన్మే త్వత్పదాస్పదం. అనేక జన్మల పుణ్యం వల్ల నాకు నీ దర్శన భాగ్యం అనేటటువంటిది కలిగిందయ్యా, నన్ను అనుగ్రహించు. అనుగ్రహించారు, ఆశీర్వదించారు, నీకు ఉన్నత లోకాలు కలుగుతాయి పొమ్మన్నారు. అయిపోయిన తర్వాత వెనకాల ఉన్నటువంటి మనవలకేసి పిల్లలకేసి తిరిగి స్వామివారు ఏమర్థమైందిరా మీకు అన్నారట. ఈ చూశారుగా ఆయన కదా, ఏమర్థమైంది అన్నారు. వాళ్ళు ఏమీ మాట్లాడలేరు. స్వామివారే చెప్తున్నారు, నాహం హాలాహలం మన్యే విషం యస్య ప్రతిక్రియ. లోకంలో అన్నిట్లికన్నా విషం ఏమిటి అంటే హాలాహలమే, దానికన్నా గొప్ప విషం మరొకటి లేదు. ఈ హాలాహలానికి కూడా విరుగుడు ఉందిరా, కాబట్టి విరుగుడు ఉంది కాబట్టి అదేం నా దృష్టిలో పెద్ద విషమేం కాదు.
కానీ విరుగుడు లేని విషం ఒకటి ఉంది తెలుసా అన్నట్ట. ఏమిటన్నారు? బ్రహ్మస్వం హి విషం ప్రోక్తం నాస్య ప్రతివిదిద్భువి. బ్రాహ్మణ ద్రవ్యానికి విరుగుడు లేదురా, అది అన్నిటికన్నా గొప్ప విషం అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది గుర్తుపెట్టుకోండి. విషం అనేటటువంటిది విషం తిన్నవాడినే చంపుతుంది. బ్రాహ్మణ ద్రవ్యం అనేటటువంటి విషం ఉందే, దీన్ని అపహరించిన వాడికే కాకుండా ఆ వంశంలో వాళ్ళని కూడా తింటుంది. అది గుర్తుపెట్టుకో. పిల్లలకి నేర్పుతున్నారు. అందుచేత దాన్ని అపహరించడం అనేటటువంటిది చాలా సులభంగా దొంగలించేయచ్చు బ్రాహ్మణుల ధనం అనుకుంటారు చాలామంది. కానీ దాన్ని దొంగలించడం వల్ల తర్వాత వచ్చే ఫలితం అనేటటువంటిది ఆలోచించర్రా, అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. చెప్పారు ఈ మాట. మీరంతా నా వారు, నా మాట వినండి. విప్రద్రవ్యాన్ని ఎప్పుడూ కూడా ఆశించకండి అని పిల్లలకి చెప్పుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈలోపు కరుష దేశం అనే ఓ దేశం ఉన్నదండి. ఈ కరుష దేశానికి పౌండ్రక వాసుదేవుడు అనేటటువంటి వాడు ఒకడు పరిపాలిస్తున్నాడు. వాడు ఎవరైనా ఏదైనా కాస్త వెనకాల నుంచి ఎక్కిస్తే వాడికి అది బలంగా నాటుకుంటే దాన్నే నమ్ముతాడు, మరో దాన్ని నమ్మడు. వీడి మిత్రులు కొంతమంది ఏం చెప్పేవారంటే, ఎవరో వాసుదేవుట సేమ్ నీలాగే ఉంటాడట, శంకుచక్రాలన్నీ వేసుకు తిరుగుతున్నాడు, అసలు వాసుదేవుడు నువ్వు నారాయణుడివి, అతను ఎవడో నీ పేరు చెప్పుకుని చలామణి అవుతున్నాడయ్యా, కాబట్టి నువ్వే అతన్ని శిక్షించాలన్నారట. వీడు నిజం అనుకున్నాడు పాపం పిచ్చివాడు. సరే అయితే ఏం చేయాలంటే, ముందు నువ్వు శంకుచక్రాలు ధరించు, అందరికీ నువ్వు నారాయణుడు అని తెలియాలన్నారు వాళ్ళు. సరే మంచి గోల్డ్ షాపుకి వెళ్ళాడు, ఆదులు ఇచ్చుకున్నాడు, ఇటో శంఖం ఇటో చక్రం అన్నీ తగిలించుకున్నాడు వాడు. సేమ్ నారాయణుడు ఎలా తయారవుతాడో అలాగే తయారయ్యేవాడు. రోజు అద్దంలో చూసుకునేవాడు, నేనే నారాయణుని అనుకునేవాడు మాట వస్తే. ఒకసారి వాడి మంత్రిని పిలిచేవరే రాయిరా ఓ లేఖ అన్నాడు. ఉగ్రసేనుడికి రాశాడు లేఖ. ఉగ్రసేనుడికి రాసి, నేనే రాజుని, శ్రీ మహావిష్ణువుని, ఉన్నపరంగా ఆ వాసుదేవుడిని తన దగ్గర ఉన్నటువంటి అస్త్రాలన్నింటినీ విడిచేయమను, ఆ ముద్రలన్నింటినీ నన్ను వచ్చి శరణు వేడమను, అనుగ్రహిస్తానన్నట్ట. సభలో ఈ మాట వినిపించినటువంటి దూతని చూసి వీళ్ళందరూ నవ్వుకున్నారు, ఉగ్రసేనుడు మొదలైన వాళ్ళు. శ్రీకృష్ణ నువ్వే చెప్పాలయ్యా సమాధానం, ఒరే తప్పకుండా వదిలేస్తానని చెప్పి మీ రాజుతో, వదలడం వస్తే ఎక్కడో వదలడం ఎందుకు, మీ రాజు మీద వదులుతానని చెప్పన్నారు స్వామి. కాబట్టి అప్పుడే తెలుస్తుంది నా విషయం ఏమిటో. ఈ విషయం ఇలాగే తీసుకువెళ్ళి చెప్పాడు దూత పౌండ్రక వాసుదేవుడికి. వాడికి చాలా కోపం వచ్చిందండి. వాడు ఇలాంటి విషయాలు ఎక్కించుకోవడంలో చాలా మొద్దేమో కానీ యుద్ధంలో చాలా పరాక్రమవంతుడు. వాడేం చేశాడు, సైన్యాన్ని సిద్ధం చేశాడు. కాశీనగరం రాజుని సహాయం తీసుకుని కాశీరాజుని 5 అక్షౌహిణీల సైన్యంతో వచ్చాట. శ్రీకృష్ణుడు కూడా 5 అక్షౌహిణీల సైన్యం తీసుకుని వెళ్ళాడు. పెద్ద యుద్ధం జరిగింది. అందులో పౌండ్రక వాసుదేవుడిని చూసి నవ్వాట స్వామి. ఏమిటి వీడి శంఖచక్రాలు ఏమిటి, ఏదో నాటకం వేసేటప్పుడు డ్రామా ఆర్టిస్ట్ వచ్చి వేస్తాడు చూసారా, అలా కనిపించాడు. వెంటనే చాలా నవ్వొచ్చింది స్వామికి. ఒరే నాయన కాసుకో, ఇదిగో వదులుతున్నాను, వదిలేయమన్నావుగా. చక్రాన్ని విడిచిపెట్టారు స్వామి. ఈ చక్రం తలకాయ తీసేసిందండి. కాశీరాజు వెంటనే విజృంభించాడు, కాశీరాజు తలకాయ కూడా తీసేశాడు. ఆ తల వెళ్ళి కాశీరాజు ఇంటి ముందు పడిందిట. వాడి కుమారుడు ఉన్నాడు సుధర్ముడని, వాడికి చాలా కోపం వచ్చింది, పౌరుషం. కృష్ణుడిని ఎలాగైనా చంపాలని పరమశివుడి దగ్గరికి వెళ్ళి తపస్సు చేసి పరమశివుడిని కోరుకున్నట్ట, శ్రీకృష్ణుడిని ఎలా చంపాలో చెప్పండి నేను. ఓ పని చేయరా, నీకు తప్పు చేశాడు అని అనిపిస్తే, వాడు మరణశిక్షకు అర్హుడు అని కనిపిస్తే వాడి మీద ఆవిచారిక క్రతువు చేయి, ఈ హోమం చేయని చెప్పారు స్వామి. ఎంత తెలివిగా చెప్పాడో చూడండి శివుడు. వీడి దృష్టిలో ఏమిటి, శ్రీకృష్ణ పరమాత్మ తప్పు చేశాడు, అతను శిక్షార్హుడు, కాబట్టి ఇతని మీద నేను చేయించి తీరుతాను ఆవిచారిక క్రతువు చేయించాడు. అందులో నుంచి ఒక కుర్చీ పుట్టి ద్వారకా నగరం మీదకి వెళ్ళడం మొదలుపెట్టింది. భటులందరూ పరిగెత్తుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళారు. అయ్యా మహానుభావ, అదేదో వస్తోంది భూతం, అనుగ్రహించండి అని. స్వామి చక్రాన్ని విడిచిపెట్టారు. ఆ చక్రం దాన్ని తరువుకుంటూ పోతే అది వెళ్ళి విరుగుడయ్యి వెనక్కి ఆ చేసిన వాళ్ళని, ఆ చేయించుకున్న వాడిని అందరినీ చంపేసిందండి. అక్కడితో వాడి పీడ వదిలిపోయిందన్నారు. అయ్యా చూడండి,
బలరాముడు ఏం చేశాడు, ఆయన విశేషాలు ఏమైనా ఉంటే రెండు చెప్పండి అన్నట్టు మధ్యలో పరీక్షిత్. మైందుడు ద్వివిధుడు అని ఇద్దరు వానరులు రామాయణ కాలంలో నాటి వారు. అందులో ద్వివిధుడు అనేటటువంటి వాడు ఇంకా ఉన్నాడురా. వాడు నరకాసురుడికి మిత్రుడు. ఈ నరకాసురుడి మిత్రుడై నరకాసురుడిని కృష్ణుడు చంపేశాడని తెలుసుకుని ఆ రోజు నుంచి ద్వారకా నగరం మీదకి వచ్చి పడడం మొదలుపెట్టాడు. వాడు ఇళ్ల మీద అక్కడ రాళ్ళు తీసుకొచ్చి విసరడం, నదీ జలాలని కలుషితం చేయడం, మట్టి తీసుకొచ్చి పాడేయడం ముద్దల కింద, ఇలాంటి పనులన్నీ చేస్తున్నట్టు. ఒకరోజు రైవత పర్వతం మీదకి వెళ్ళాడు బలరాముడు తన యొక్క భార్యలతో. కోతి చేష్టలన్నీ చేస్తున్నట్టు ఈ ద్వివిధుడు అక్కడ. పోన్లే కోతి కదా, పెద్ద కోతి ఏదో ముచ్చటగా ఎగురుతోంది అటు ఇటు. ఉన్నపడంగా వచ్చి వాళ్ళ బట్టలన్నీ చింపేసేట. బలరాముడికి కోపం వచ్చింది. వాడిని తన యొక్క నాగలితో కొట్టాడు. వాడు పెద్ద వృక్షం తీసుకుని వచ్చి బలరాముని కూడా కొట్టాడట. ఇద్దరికి గట్టి యుద్ధం జరిగితే ఇక ఉపేక్షించకూడదు ఈ వానరుడని తన 2 చేతులు పిడికిలు బిగించి వాడి వక్షస్థలం మీద కొట్టాడట. ద్వివిధుడి యొక్క వక్షస్థలం మీద. వాడు మూర్ఛిల్లి పడిపోయాడు కింద, ప్రాణాలు విడిచిపెట్టాడు. ఈ విధంగా ద్వివిధుడనేవాటి వానరాన్ని బలరాముడు సంహారం చేశాడయ్యా. తర్వాత దుర్యోధనుడి కూతురు లక్ష్మణ అనే ఒక ఆవిడున్నది. ఆవిడికి స్వయంవరం ప్రకటించాడు. ఆ స్వయంవరంలో జాంబవతి కొడుకైనటువంటి సాంబుడు అనేటటువంటి వాడు ధైర్యంగా వెళ్ళి ఆ అమ్మాయిని ఎత్తుకుని వచ్చేస్తున్నాడు స్వయంవరంలో నుంచి. అమ్మాయి ఇష్టపడలేదు, అందులోనూ స్వయంవరం పెట్టాం, ఇలా ఇంత ఆకతాయి కింద వచ్చి ఇలా ఎత్తుకుపోతున్నాడు ఏమిటి ఈ అబ్బాయి, ఎవరా అని కనుక్కునేటప్పటికి ఇంతకీ వీడు సాంబుడు కృష్ణుడు కొడుకని తెలిసింది. అయితే చూడండి, ఈ కౌరవులందరూ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ బాలుడికి ఎంత పొగరు, అతిరథ మహారథులమైనటువంటి మన అందరినీ కూడా లెక్క చేయకుండా తన మీద కోరిక లేనటువంటి కన్యని స్వయంవరం నుంచి ఎత్తుకుపోతున్నాడు బలవంతంగా. మనం అనుగ్రహించి దానం చేస్తే ఈ యాదవులందరికీ కూడా రాజ్యాధికారం దక్కింది, లేకపోతే అసలు వీళ్ళకి రాజ్యాధికారం ఎక్కడిది? మన దయతో రాజులైనటువంటి యాదవులు ఈరోజు మనకే అపకారం చేస్తున్నారని వీళ్ళు సభలో ఒక తీర్మానం చేసుకున్నారు. ధృతరాష్ట్రుడి దగ్గర సెలవు తీసుకుని ఎవరెవరు దుర్యోధనుడు, కర్ణుడు, శల్యుడు, భూరిశ్రవుడు యుద్ధం చేశారట ఈ సాంబుడితో. సాంబుడు యుద్ధం ముందు నిలబడలేకపోయారన్నారు, అంత గొప్ప యుద్ధం చేశాట. ధర్మయుద్ధం పనికి రావట్లేదని కూట యుద్ధం చేశారు అధర్మంగా. వెనకాల నుంచి వచ్చి బంధించాట కర్ణుడికి ఇలాంటివన్నీ బాగా అలవాటాడు. వాడు దానా సూరా వీర అనుకుంటాం కానీ మనం వెనకాల నుంచి వచ్చి పట్టుకున్నాడు. చూడండి, బంధించారు, తీసుకువెళ్ళారు, చెరసాల్లో వేశారు. ఈ విషయం ఉగ్రసేనుడికి తెలిసింది. ఉగ్రసేనుడు మీటింగ్ పెట్టాడు, శ్రీకృష్ణుడికి చెప్పాడు. శ్రీకృష్ణుడికి కోపం చాలా దారుణంగా వచ్చిందండి. సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్తానని బయలుదేరుతూ ఉంటే బలరాముడు అన్నాడు, మరి శిష్యుడు కదా దుర్యోధనుడు, అలా కాదు, నేను సర్దుబాటు చేస్తాను, పెద్దలను తీసుకెళ్తాను, నేను మాట్లాడతాను, నువ్వు కంగారు పడకు. కృష్ణుడిని జాగ్రత్తగా అనునయించి ఆయన బయలుదేరాడు. పురోహితుల్ని వీళ్ళందరినీ వెంటబెట్టుకుని బయలుదేరి గంగానది తీరం దగ్గర బయట ఉపవనం దగ్గర విడిది చేసి ఉద్ధవుణ్ణి పిలిచి, ఒరే నాయన ఉద్ధవ వెళ్ళి చెప్పు నేను వచ్చానని కౌరవులకి. కౌరవులు వెంటనే ఉద్ధవుడికి ద్వారా ఈ విషయం తెలుసుకుని సాక్షాత్తు బలరామదేవులే వచ్చారు అని అర్ఘ్యపాద్యాదులన్నీ తీసుకువెళ్ళి ఆహ్వానించారు. కూర్చున్నారు, మాట్లాడారు. ఏమన్నాడు ఈయన? యోగక్షేమాలన్నీ అడిగారు. మొట్టమొదట మా యువకుడున్నాడే సాంబుడు చాలా ధార్మికుడు, వాడిని విడిచిపెట్టండి అన్నారు. వాడిని ఒంటరి వాడిని చేసి మీరు కూటయుద్ధం చేశారని తెలిసింది, ఇది చాలా తప్పు. మీ వంశానికి మా వంశానికి ఎప్పటి నుంచో బాంధవ్యాలు ఉన్నాయి, అవి చెడిపోకూడదని శ్రీకృష్ణుడు యుద్ధానికి వస్తున్నా ఆప్ చేసి నేను వచ్చాను మాట్లాడదామని. నా మాట మీద గౌరవం ఉంచి సాంబుడిని విడిచిపెట్టారా అని అడిగాడు. అడిగితే వీళ్ళు ఎంత గర్వంతో మాట్లాడుతున్నారో చూడండి. ఆహా, కాలగతి ఎంత చిత్రమైనది.
ఆరు వృక్షాత్యుపా ఉపానద్యై శిరో మకుట సేవితం. కాలి కింద ఉండాల్సినటువంటి చెప్పు కిరీటం ధరించినటువంటి శిరస్సు మీదకి ఎక్కాలనుకుంటోందన్నట్ట దుర్యోధనుడు. ఏతే యనౌనే సంబంధా సహసయ్యా సహాసనా. ఈ యాదవులు కుంతీదేవి వివాహం చేసుకోవడం వల్ల పాండురాజు మనతో బంధుత్వం అనేటటువంటిది ఏర్పాటు చేసుకున్నారు. అంతవరకు మన చంద్రవంశపు రాజులలో వీళ్ళకేమీ ప్రాధాన్యం ఏమీ లేదు. ఆసనాలు పంచుకునే భాగ్యం వీళ్ళకి అప్పటి నుంచి వచ్చింది. ఇలా మేము అనుగ్రహించి ఇచ్చిన సింహాసనం పొంది మీరు మాకు సాటివారయ్యారు. మా దయాదాక్షిణ్యాల వల్ల ఇచ్చినటువంటి రాజభోగాలన్నీ మీరు అనుభవిస్తున్నారన్నారు. మేము ఔదార్యాన్ని చూపించాం మీ మీద అన్నారు. యాదవులంతా శ్రద్ధగా వినండి, మేము దయతలిచి వదిలిందే ఈ యొక్క సాంబుణ్ణి కూడా అప్పుడు మీరు స్వీకరించాలి, కానీ వదిలితే లేకపోతే మీరు స్వీకరించడానికి లేదన్నారు. మీకే కాదు దేవేంద్రుడికి కూడా సాధ్యం కాదన్నారు. అనేక రకాల మదంతో కొవ్వు పెరిగినటువంటి వారై దుర్మార్గులై మాట్లాడారండి ఈ మాటలన్నీ. కోపం వచ్చింది బలరాముడికి. శాంతంగా ఉంటే ఎవరికి గిట్టదురా, బలం చూపిస్తేనే ఎంతో కొంత అప్పుడు లొంగుతారు. మీ అందరికీ కూడా దండనమే సరి అయినటువంటి పద్ధతి అన్నాడు. కృష్ణుడు యుద్ధానికి వస్తే రాకుండా ఆప్ చేశాడు. కృష్ణుడు కన్నా గొప్పవాళ్ళు ఉన్నారా మీ దాంట్లో? మేము రాజు అవ్వడానికి సరిపోమంటున్నావే. ఉగ్రసేనుడికి రాజ్యాధికారం అప్పచెప్పింది ఎవరు? కృష్ణుడే తలుచుకుంటే తాను రాజు అవ్వలేడా? కోపంగా మాట్లాడాడు. దేవతలందరూ కలిసి వచ్చినా సరే నరకుణ్ణి ఏమీ చేయలేకపోయారు నరకాసురుణ్ణి. అలాంటి నరకాసురుణ్ణి నా తమ్ముడు శ్రీకృష్ణుడు సంహారం చేశాడు. ఏం మాట్లాడుతున్నారన్నాడు. గొప్ప దహించేసేటటువంటి కోపం వచ్చింది బలరాముడికి. కోపాన్ని అణుచుకోలేక చేతిలో ఉన్న హలాయుధాన్ని తీసుకున్నాడు. హస్తినాపురం దక్షిణ ద్వారం దగ్గరికి వెళ్ళి ఈ హలాయుధం గుచ్చి ఈ యొక్క హస్తినాపురాన్నంతటి గంగానదిలో కలిపేస్తానని పైకెత్తాడు, గట్టిగా పైకెత్తాడు. చూడండి, పడవ సముద్రంలో అటు ఇటు ఎలా ఊగుతుందో అలా ఊగింది హస్తినాపురం అంతా కూడా. కౌరవులు భయపడిపోయారు. అయ్య బాబోయ్, ఈ బలరాముడిని శాంతింపజేస్తే కానీ ఊరుకునేలా లేడని ఈ యొక్క సాంబుణ్ణి ఆ లక్ష్మణని ఇద్దరిని కూడా పెట్టుకుని ముందరకు వచ్చి నమస్కారం చేశారు బలరాముడికి. అయ్యా తప్పైపోయింది, క్షమించండి. బలరాముడికి ఎప్పుడైతే నమస్కారం చేసి తప్పైపోయిందన్నారో అప్పుడు విడిచిపెట్టాటండి ఆ నగరం. ఎప్పటికీ హస్తినాపురం వెళ్తే ఆ దక్షిణ భాగం ఎత్తుగాను ఇటువైపు ఉత్తర భాగం పల్లంగాను ఉంటుంది. ఎందుకని ఆ బలరాముడు పెట్టి లాగిన ఎత్తు ఇంకా అలాగే ఉండిపోయిందయ్యా. చూడండి, అందువల్ల వారికి అభయం ఇచ్చాడు. వీళ్ళిద్దరినీ తీసుకుని సాంబుణ్ణిని ఆ లక్ష్మణుని. అంటే ఏమిటి? శ్రీకృష్ణుడికి అర్జునుడితో ఉన్న రిలేషన్షిప్ కన్నా శ్రీకృష్ణుడికి దుర్యోధనుడి గారితో ఉన్న రిలేషన్షిప్ చాలా ఎక్కువ అండి. సాక్షాత్తు దుర్యోధనుడి కూతురు శ్రీకృష్ణ పరమాత్మకి కోళ్ళయిందిగా, వియ్యంకుడు. కానీ పరమాత్మకి చుట్టరికాలతో సంబంధం ఉండదు కదండి. ఘటోద్గజుడు అంతటి వాడు పోతే ఆనందించారు స్వామి. కావలసింది ఏమిటయ్యా పరమాత్మకి? ధర్మమే. ఇక్కడ చూడండి, స్వామివారు ఒకరోజు 16,000 మంది భార్యలలోనూ కూడా గృహస్థాశ్రమం గడుపుతున్నట్టు శ్రీకృష్ణ పరమాత్మ ఒకే రోజు వివాహం చేసుకున్నట్టు అందరినీ. ఎలా కుదిరిందబ్బా ఇలా స్వామికి అనుకున్నారట నారదుల వారు. చూడాలి స్వామిని అలా ఈ గృహస్థాశ్రమం ఎలా చేస్తున్నాడు అని ద్వారకలోకి ప్రవేశించి అన్నింటికన్నా ఉత్తమమైన భవనం ఏది ఆ చూసుకుని అందులోకి ప్రవేశించాట. లోపలికి వెళ్ళగానే రుక్మిణీదేవి వింజామరి పెట్టుకుని విసురుతోంది శ్రీకృష్ణుడికి. ఉయ్యాల్లో ఉన్నారు స్వామి కూర్చుని. నారదుడు రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి పాదాలకు నమస్కారం చేశారు. అయ్యా ఊరకరారు మహాత్ములు, రండి కూర్చోండి. అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చి కుశల ప్రశ్నలన్నీ వేస్తే, అయ్యా మహానుభావ, లోకాలన్నింటినీ రక్షించే పురుషుడివి నువ్వు,
నీకన్నా గొప్పవాడు ఎవరున్నా ఏదో మాట్లాడాడు కాసేపు, సరే వెళ్ళొస్తానని. రెండో ఇంట్లో ఏముందో చూద్దాం, ఇక్కడ అయిపోయిందిగా. ఆ పక్కింట్లో మరి ఆవిడ మరి ఇక్కడుంటే అక్కడ ఆవిడ ఏం చేస్తుందో తెలుసుకుందామని వెళ్ళాట రెండో ఇంట్లో. రెండో ఇంట్లోకి వెళ్ళినా కూడా స్వామివారు కనిపించాట. నారదుడిని చూశాడు. అయ్యా మీరెప్పుడు వచ్చారని ఎదురొచ్చాట. ఇప్పుడే కదయ్యా మాట్లాడావు నాతో, మళ్ళీ ఏమయ్యా ఎప్పుడు వచ్చారంటే ఏమిటి అర్థం కాలేదు దీనికి. సరే కూర్చోబెట్టాడు, అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు, మాట్లాడాడు, మళ్ళీ బయటకు వచ్చాడు. మూడో ఇంట్లోకి వెళ్ళాటండి. మూడో ఇంట్లోకి వెళ్తే అక్కడ తన బిడ్డలతో ఆడుకుంటున్నట్ట. ఆశ్చర్యపోయి నాలుగో ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే పంచయజ్ఞాలు కూడా చేస్తున్నట్ట. పితృయజ్ఞం అలాగే భూతయజ్ఞం ఇవన్నీ జరుపుతున్నాడు అక్కడ. ఇంకో ఇంటికి వెళ్ళాడు, అగ్నిహోత్రం చేస్తున్నాడు. అక్కడి నుంచి ఇంకో ఇంటికి వెళ్ళాడు, సంధ్యావందనం చేసుకున్నాడు, గాయత్రి అనుష్ఠానం. ఇంకో ఇంటికి వెళ్ళాడండి. అక్కడి నుంచి ఇలా వెళ్తే భార్యతో సరస సల్లాపాలన్నీ ఆడుతున్నట్ట కూర్చుని. ఇంకో చోటుకి వెళ్ళాడు పక్కకి. వెళ్తే స్వామివారు అక్కడ కూర్చుని కాస్త పురాణ శ్రవణం చేస్తున్నారట. కృష్ణ పరమాత్మ రోజు పురాణ శ్రవణం చేసేవారట. కార్తవీర్యార్జునుడు కూడా పురాణ శ్రవణం వినేవాడు పురాణాన్ని. పరమశివుడు రోజు పార్వతీదేవికి పురాణం చెప్పేవాడు. రామచంద్ర ప్రభు రోజు పురాణ శ్రవణం చేసేవారు. వీళ్ళందరూ ఆచరించి చూపించారు, ఒరే శ్రవణం చెయ్యాలరా భగవత్ కథని అని. సకలార్థ సంవేది ఒక ఇంటి లోపల చెలితోడ ముచ్చటల్ చెప్పుచుండు, విపుల యశోనిధి వేరొక ఇంటిలో సరసిజానన కూడి సరసమాడు, పుండరీకదలాక్షుడు ఉండొక ఇంటిలో తరుణికి హారవల్లులు గూర్చు, కరుణాపయోనిధి మరి ఒక ఇంటిలో చెలికూడి విడియము సేయచుండు. ఒక ఇంటిలో భార్యకి హారాలన్నీ అలంకారం చేస్తున్నట్టు స్వామి. ఇలా 16,000 ఇళ్లలో స్వామి 16 గృహస్థు కింద 16 ఇళ్లలో కాపురం చేస్తున్నాడయ్యా. నాకు అర్థమైంది స్వామి. నారదుడు అనుకుంటున్నాడండి, నీ యోగమాయాశక్తి అనేటటువంటిది యోగులకి మాత్రమే తెలుస్తుంది, మామూలు వ్యక్తులకి తెలియదు. నీ పాదాలు సేవిస్తూ ఉండడం వల్ల నీ యొక్క మాయ నాకు కొంత తెలిసిందన్న. ప్రభు నాకు అనుమతి, నీ యొక్క కీర్తినన్నింటినీ అన్ని లోకాల్లోనూ ప్రచారం చేస్తాను. ఇటువంటి అవతారం నేను ఏ లోకంలోనూ చూడలేదన్నట్ట నారదుడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నారదుడు. ఇక్కడ చెప్తారు స్వామివారు రోజు ఉదయం లేవగానే ఆయన టైం టేబుల్ ఏమిటి అని. శ్రీకృష్ణ పరమాత్మది ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తారటండి శ్రీకృష్ణ పరమాత్మ. లేవగానే వందిమాగదులు కీర్తిస్తారు ఆయన. ఆ తర్వాత సూర్యోదయానికి పూర్వమే స్నానం చేసి ఏకాగ్రతతో గాయత్రిని ఉపాసన చేసి అక్కడి నుంచి కాస్త హోమ కార్యక్రమాలు చేసుకుంటారట. అవి అయిన తర్వాత దేవతలకి ఋషులకి పితృదేవతలకి తర్పణాలు విడిచిపెడతారట స్వామి. విడిచిపెట్టిన తర్వాత వృద్ధులకి నిష్ఠాగరిష్ఠులైన వేదవేత్తల్ని పూజిస్తారట. పూజించిన తర్వాత క్షీర సమృద్ధి బాగా ఇచ్చేటటువంటి ఓ గోవుని తీసుకొస్తారట, బయట ఉంచుతారట. అలాగా ఆయన బయటికి రాగానే ఇంట్లో నుంచి ఓ బ్రాహ్మణుడిని పిలిచి ఈ గోవుని దానం చేస్తారట. ప్రతిరోజు ఓ గోదానం జరుగుతుంది స్వామివారింట్లో. పవిత్రమైన వస్తువును ముట్టుకోవాలని దానం అయిన తర్వాత కపిల గోవును ముట్టుకుంటారట, లేకపోతే మంగళకరమైన వస్తువులను ముట్టుకుంటారట చేత్తో. ఈ తర్వాత ఏం చేస్తారన్నారు, పరిచారికులు వస్తారట స్వామి దగ్గరికి. ఆయనకి అలంకారాలన్నీ చేస్తారట ముందు శ్రీకృష్ణ పరమాత్మకి. చందనపు పూతలన్నీ పూస్తారట ఒంటికి. పీతాంబరాలు, కిరీటం, కౌస్తుభమణి, వనమాల ఇవన్నీ ధరిస్తారట స్వామి. ఆలోచన చేయండి ఒక్కసారి కళ్ళు మూసుకుని స్వామి యొక్క దినచర్య. ఆ సమయానికి దారకుడు వచ్చి నిలబడతాడట గుర్రం రథాన్ని పెట్టి. స్వధర్మ అనే సభ ఇచ్చాడుగా దేవేంద్రుడు ద్వారకానగరం నిర్మించినప్పుడు. ఈ రథం ఎక్కి వీళ్ళందరి దగ్గర సెలవు తీసుకుని భార్యల దగ్గర ఆ సభలోకి వెళ్ళి కూర్చుంటారట స్వామి. ఏమిటి రాజ్యంలో విశేష
అక్కడ తేలుస్తారు. ఓ రోజు ఇలాగే వెళ్ళి కూర్చున్నారు స్వధర్మ అనేటటువంటి సభలో. ఒక వర్తమానం తీసుకొచ్చిన వాడు ఒకడు వచ్చాడు. ఎక్కడి నుంచి తెచ్చాడు ఈ వర్తమానం అన్నారు. జరాసంధుడు బంధించినటువంటి రాజుల దగ్గర నుంచి తీసుకొచ్చారు ఈ వర్తమానం అన్నారు. ఆ రాజులు ఇచ్చి పంపించారు ఈ దూతని. ఏమిట్రా సందేశం చెప్పమన్నారు. ఏమీ లేదు స్వామి, మేమందరం ఈ జరాసంధుడి యొక్క రాజ్యంలో ఇరుక్కుపోయాం, మమ్మల్ని విడిచిపెట్టేలా లేడు, చచ్చిపోయేలా ఉన్నాం మేము. మీరు వచ్చి మమ్మల్ని అనుగ్రహించి, వీడు 10,000 ఏనుగుల బలం కలిగిన వాడు, మీరు తప్ప వీడిని ఎవరు ఏమీ చేయలేరు, మీరే మమ్మల్ని రక్షించాలి. ఇది దాంట్లో ఉన్న సందేశం. ఆలోచనలో పడ్డాడు స్వామి. ఈలోపు మరొకడు వచ్చాడు, నారదుడు. ఈ నారదుడు వచ్చేమన్నాడంటే, నేను ఇప్పుడే మయసభ నుంచి వస్తున్నానయ్యా, ఈ ధర్మరాజు దగ్గర నుంచి. మయుడు నిర్మించిన సభ కదా అది, మయసభ. ధర్మరాజు రాజసూయ యాగం చేద్దామని సంకల్పం చేశాడు. ఆ విషయం నీకు చెప్దామనుకున్నాడు. ఒక పక్క మమ్మల్ని కాపాడండి అని వర్తమానం, ఒక పక్క ధర్మరాజు అంతటి వాడు రాజసూయ యాగం చేస్తున్నాడని ఈ కబురు. వెంటనే ఉద్ధవుడి కేసు తిరిగారట స్వామి. నాయనా ఉద్ధవా, నువ్వు బృహస్పతి దగ్గర నీతి శాస్త్రం నేర్చుకున్నావు కదా, ఇప్పుడు ఈ రెండిట్లో మనం ఏ పని ముందు చేయాలో చెప్పరా అన్నాడు. అంటే ఉద్ధవుడు అన్నాడు, ముందు రాజసూయ యాగానికి వెళ్ళడమే మంచిది అన్నట్టు. అదేమిటి, రాజసూయ యాగానికి ఎందుకు వెళ్ళాలన్నాడు. దీంట్లో ఒక విశేషం ఉందయ్యా కృష్ణ. రాజసూయ యాగం చేయాలంటే రాజులందరినీ ఓడించాలి, అందులో జరాసంధుడు కూడా వస్తాడుగా. అప్పుడు నువ్వు భీమార్జునుల్ని వెంట పెట్టుకుని కావాలనుకుంటే ఈ జరాసంధుడిని కూడా నువ్వు హతమార్చచ్చు. స్వామి కార్యం స్వకార్యం రెండూ కూడా అయిపోతాయి. కాబట్టి ముందు అర్జెంటుగా నువ్వు వెళ్ళి ధర్మరాజును కలు. అబ్బా, చాలా గొప్ప ఆలోచన ఇచ్చావయ్యా ఉద్ధవా. అలాగే ఆయనకి తెలీదా, నన్ను అనుగ్రహించడానికి స్వామి నన్ను అడుగుతూ ఉండేవాడయ్యా విదురా అన్నాడుగా ముందు. కాబట్టి రండి, సైబ్య సుగ్రీవ మేఘ పుష్పవలాహకములు అనేటటువంటి గుర్రాలని దారుకుడు వేసుకొచ్చాడు. రథం ఎక్కాడు స్వామి, సాత్యకి ఎక్కాడు, ఉద్ధవుడు ఎక్కాడు, మిగతా కొంతమంది గోపబాలులు వేసుకున్నాడు. కొంత మహాభారతంలో అయితే పెద్ద పరివారమే వచ్చింది ద్వారకని చెప్తారు. ద్వారక నుంచి స్త్రీలను కూడా ఎక్కించుకున్నారట. మహాభారతంలో చెప్తారు, మొత్తం ద్వారక భాగం అదంతా కూడా హస్తినాపురానికి చేరుకున్నారు ఈ యొక్క ఇంద్రప్రస్థానికి అని. ఇంద్రప్రస్థానికి వచ్చేసారు అందరూ కూడా. ధర్మరాజును కలిశారు, చెప్పారు స్వామివారు, ముందు 4 దిక్కులా కూడా గెలవాలి, ఆ తర్వాత జరాసంధుడి యొక్క విశేషం నీకు చెప్తానన్నారు. ఏమిటి జరాసంధుడు అన్నారు. ముందు జరాసంధుడి యొక్క పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలయ్యా నువ్వు. బృహద్రథుడు అనేటటువంటి ఒక రాజు ఉన్నాడు. ఈ బృహద్రథుడికి సంతానం లేదు. సంతానం లేకపోతే చండకౌశికుడు అనేటటువంటి ఋషి ఒకసారి వస్తే, ఆ చండకౌశికుడు అనేటటువంటి ఋషిని అనుగ్రహం ఇమ్మని కోరుకుంటే అతను పండించి నీ భార్య చేత తినిపించు, నీకు సకలం చేకూరుతుంది అని. ఆవిడేం చేసింది, కవల పళ్ళు ఇచ్చాడటండి, కలిసి ఉండేటటువంటి జంట పళ్ళు. ఆ జంట పళ్ళు ఇస్తే ఆవిడ ఏమని 2 పళ్ళని ఇలా విడదీసి దాన్ని తిన్నదిట. తినడం వల్ల ఏం జరిగింది అంటే, ఒకే పిండం 2 ముక్కల కింద పుట్టింది. ఇదో పేడు. ఇదేమిట్రా వికృతంగా పుట్టింది శిశువు అని తీసుకువెళ్ళి పెంటకుప్పలో పాడేశారు. ఆ ఊళ్ళో జర అనేటటువంటి ఒక రాక్షసి తిరుగుతోందండి రాత్రి సమయంలో. ఇదేదో మాంసం ముక్కలా ఉంది, మనకు ఆహారం దొరికింది అనుకుని దాన్ని తీసుకుందిట, 2 ముక్కల్ని. ఇదేమిటని ఇలా దగ్గరికి కలిపేటప్పటికి 2 అతుక్కున్నాయి. మంచి బలిష్టంగా తయారయ్యాడు పిల్లవాడు. ఏడవడం మొదలుపెట్టాడు. జరచేత కలపబడ్డాడు కాబట్టి, సంధింపబడ్డాడు కాబట్టి వీడు జరాసంధుడు అని పెట్టుకున్నారు పేరు. తీసుకొచ్చి రాజుకు అప్పగించింది, పెంచుకోమని చెప్పింది. అప్పటి నుంచి వీడు జరాసంధుడు అయ్యాడయ్యా. తర్వాత మళ్ళీ ఓ రోజు వచ్చాడు చండకౌశికుడు. అప్పుడు తీసుకువెళ్ళి పిల్లాన్ని చూపిస్తే వీడు చాలా గొప్పవాడు అవుతాడు, మొత్తం రాజ్యాలందరినీ వెలుతాడు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఇలాంటి వాడు జరాసంధుడు ఇప్పుడు చాలామంది రాజుల్ని బంధించుంచాడు, గిరివ్రజాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నీ అర్జునుణ్ణి భీముణ్ణి నాకు ఇచ్చి పంపించు.
వాడు బ్రాహ్మణ భక్తుడు. పొద్దున్నే హోమం పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత బ్రాహ్మణులు ఏమడిగితే అది ఇస్తాడు. మేము బ్రాహ్మణ వేషంలో వాడి దగ్గరికి వెళ్తాం. భీమసేనుడితో మల్ల యుద్ధం చేస్తే తప్ప వాడిని ఇంకెవరు కూడా ఓడించలేరు. కాబట్టి భీముడిని నాతో ఇచ్చి పంపించి నా మీద నమ్మకం ఉంటే నువ్వు ఇయ్యి అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అయ్యా నీకన్నా ధర్మం ఇంకెవరిని నమ్ముతాం మేము, మీ ఆలోచన నాకు కూడా నచ్చింది, తీసుకువెళ్ళండి అన్నారు. స్నాతకుల వేషం వేసుకున్నారట బ్రాహ్మణుల కింద. వెళ్ళి హోమం చేసుకుంటున్నాడు. ఈ హోమం చేసుకుంటున్న వాడిని ఒక్కసారి అయ్యా వచ్చాం బ్రాహ్మణం మమ్మల్ని అనుగ్రహించండి అంటే చూడగానే పసిగట్టాటండి జరాసంధుడు. వాళ్ళ దేహ లక్షణాలను చూశాట. బలిష్టమైనటువంటి చేతులు, వింటినారిని సంధిస్తూ ఉండడం వల్ల వేళ్ళకి కాసినటువంటి కాయలు, ఇవన్నీ చూసి వీళ్ళు రాజులు కానీ వీళ్ళు క్షత్రియులు కానీ వీళ్ళు మాత్రం బ్రాహ్మణులు కాదనుకున్నాడు. కానీ మేము బ్రాహ్మణులమని వచ్చారు కాబట్టి ఏమీ మాట్లాడకుండా సరే ఏం కావాలో కోరుకో, భిక్ష కావాలా, ఏం భిక్ష, మల్ల యుద్ధం చేయాలి ఇతనితో. మేము ఎవరమో తెలుసా, నేను కృష్ణుణ్ణి, ఇతడు అర్జునుడు, అతడు యొక్క భీముడు అన్నారు. కృష్ణ ఇన్నాళ్ళకి దొరికావు నువ్వు నాకు, కానీ నువ్వు నాకు సరైన జోడీ కాదు, నన్ను చూసి పరిగెత్తావు, నీలాంటి వాడితో నేను యుద్ధం చేయనన్నాడు. అదే నాకు కావాలి, అందుకనే పరిగెత్తాను నేను అనుకున్నాను స్వామి. ఎందుకు వీడి చావు వాడి చేతిలో ఉంది. సరే నాన్న రమ్మన్నా. మంచి కుస్తీ పోటీ జరుగుతోంది, మల్ల యుద్ధం. ఇద్దరికీ కూడా పిడిగుద్దులు గుద్దుకుంటున్నారు. చూశారు, ఉపేక్షిస్తున్నారు. స్వామి ఎంతసేపు చేస్తావే యుద్ధం, అక్కడే గడ్డిపోచ ఒకటి ఉంది, ఇలా చీల్చి అలా బయట పాడేశాడు. అర్థమైంది ఆయనకి, భీముడికి. ఈ కాలు కింద పాడేసి వాడిని ఓ కాలు మీద కాలు వేసి నొక్కి పెట్టి ఉంచి ఇంకో కాలు చేతితో పట్టుకుని ఆ జరాతికించినటువంటి భాగాన్నంతటిని బయటికి పీకేశాడు ఒక్కసారి. ఈ రెండు కలిసిన వాడు కాస్త మళ్ళీ విడిపోయి పడిపోయాడు. జరాసంధుడు అంతటి వాడు పోతే వాడి కొడుక్కి తర్వాత మళ్ళీ రాజ్య పట్టాభిషేకం చేశాడండి కృష్ణుడు. ఆ తర్వాత వచ్చాడు, ఇప్పుడు రాజసూయాగం చేయమన్నాడు. 4 దిక్కులా కూడా గెలుచుకుని వచ్చాడు అర్జునుడు. అన్ని దిక్కుల్లోనూ ధనాన్ని గెలుచుకుని వచ్చావురా, నువ్వు ధనంజయుడు అన్నాడు. చూడండి, రాజసూయాగం జరుగుతోంది. ఈ రాజసూయాగంలో ఋత్విక్కుల్ని ఎంచుకున్నారు. ఎవరు వీళ్ళన్నారు? వ్యాసుడు, భరద్వాజుడు, సుమంతుడు, గౌతముడు, విశ్వామిత్రుడు, కశ్యపుడు మొదలైనటువంటి ఋషులందరూ కూడా ఈ యజ్ఞానికి ఋత్విక్కులయ్యారు వీళ్ళందరూ. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల నాగరికుల్ని, రాజుల్ని, పౌరుల్ని అందరికీ కూడా ఆహ్వానం వెళ్ళింది. బర్మా నుంచి వచ్చారు, భూటాన్ నుంచి వచ్చారు, జపాన్ నుంచి వచ్చారు, యూరప్ నుంచి వచ్చారు, ఇంగ్లాండ్ నుంచి వచ్చారు, ఉత్తర అమెరికా నుంచి వచ్చారు, అన్ని దేశాల నుంచి కూడా వచ్చారు. క్యూలో నిలబడ్డారు అందరూ. దేనికోసం అండి అన్నారు? ధర్మరాజుకి కప్పం కట్టడానికంటే. భారతదేశ స్ఫూర్తిమన్మూర్తులు ఎలాంటి వాళ్ళు మన వాళ్ళు. ఇలాంటివి విన్నప్పుడు మన దేశం యొక్క గొప్పతనం, వైశిష్ట్యం అన్నీ మనకి చాలా బలాన్ని చేకూరుస్తాయి. ప్రతి రాజు కూడా, దేశంలో ఉన్న రాజు ధర్మరాజుకి కప్పం కట్టాల్సిందే, తల ఉంచుకుని నిలబడాల్సిందే. ఇక్కడ వచ్చేటటువంటి కప్పాలు కలెక్ట్ చేసుకునే ప్లేస్లో ఎవరిని పెట్టారంటే దుర్యోధనుడు కానీ పెట్టారు. దానాలు ఇచ్చే చోట కర్ణుడు కానీ పెట్టారు. అయ్యా శ్రీకృష్ణస్వామి మీరేం తీసుకుంటారయ్యా అన్నారు. నేను ఎవరైతే మహాత్ములు వస్తూ ఉంటారో ఈ యొక్క యాగానికి వాళ్ళ పాదాలు కడిగేటటువంటి బాధ్యత నాకు అప్పగించండి అన్నారు. చూడండి, స్వామివారు తన భక్తులకి క్షేమం చేకూర్చడానికి ఎంత కిందకి దిగుతారంటే అంత కిందకి ఎవరైనా దిగ్గలరండి? చేయగలరా? ఇది పేరున కౌరవుల్లో ఉన్నటువంటి భీష్మ, ద్రోణ, కృపాచార్య, విదుర కౌరవులందరినీ కూడా పేరున పిలిచారట. సిద్ధ, గంధర్వ, కిన్నర, కింపురుషాదులు కూడా వచ్చారట ఈ యొక్క యాగానికి. మొట్టమొదట యజ్ఞభూమిని బంగారపు నాగళ్లతో దున్నారట. యుధిష్ఠిరుడికి యజ్ఞదీక్ష ఇచ్చారు. యజ్ఞ కార్యక్రమం ఏర్పాటైంది. వేదోక్త ప్రకారంగా వరుణుడితో ఈ యొక్క యజ్ఞం ప్రారంభమైందన్నారు. యజ్ఞం పూర్తిగా వస్తోంది. సోమయాగం చేసేటటువంటి రోజు వచ్చింది. యుధిష్ఠిరుడు సభలో ఉన్నటువంటి పూజ్యులైన ఋత్విక్కులందరినీ కూడా ఏకాగ్ర చిత్తంతో యథావిధిగా పూజించాల్సినటువంటి సమయం అది. అయ్యా
ఈ సభలో ప్రథమ పూజ ఎవరికి చెయ్యాలి అని ఓ ప్రశ్న. లోకల్లో ఉన్న శ్రేష్ఠ పురుషులందరూ ఇక్కడే ఉన్నారు. అందువల్ల ఏం చెప్పాలంటే సహదేవుడు లేచాడు సభలో. లేచి తన అభిప్రాయం చెప్పాడు. యదుశ్రేష్ఠుడు భగవంతుడైన శ్రీకృష్ణుడికే అగ్రపూజకు తగినటువంటి వాడన్నట్టు. సృజత్యవతి హంత్యజ, ఇతడు అనాది, పుట్టుక లేనివాడు, లోకాల్ని సృష్టించేవాడు, పోషించేవాడు, సంహారం చేసేవాడు. లోకంలో ఉన్న ప్రజలందరూ ఇతడి అనుగ్రహం వల్లే వాళ్ళ విధులు చేసుకోగలుగుతున్నారు. ధర్మార్థ కామాల్ని అనుష్ఠిస్తూ శ్రేయస్సు పొందుతున్నారు ఈయన వల్లే అని శ్రీకృష్ణ పరమాత్మను చూపించారు. అందుచేత అగ్రపూజకి అందరూ అంగీకరించారు, శ్రీకృష్ణ పరమాత్మకి చెయ్యండి అని. భీష్ముడు కూడా సంతోషించాడు. సహదేవుడి మాటలు అందరికీ కూడా నచ్చాయి. ధర్మరాజు అంతటి వాడు ఆనందం పట్టలేక ఆ కలశాన్ని తీసుకుని స్వామివారిని యథోక్తంగా పాదాలు కడిగి ఆయన్ని పూజించాడు. ఆ శిరస్సుని ఆ పాదాల దగ్గర వేసి వచ్చినటువంటి నీటిని శిరస్సు మీద చల్లుకున్నాడు. తన తమ్ముళ్ళ శిరస్సుల మీద కూడా చల్లాటాడు. ద్రౌపదీదేవి శిరస్సు మీద కూడా చల్లాడు. అశ్రు పూర్ణాక్షో నాశకత్ సమవేక్షితం, ఆనందాశ్రువులు నిండినటువంటి కళ్ళతో చూస్తూ ఉండగా స్పష్టంగా చూడలేకపోయారటండి ఆ యొక్క పాండవులు శ్రీకృష్ణ పరమాత్మని. రాజులందరూ నమస్కరించారు స్వామికి. ఇంతమంది చేత పూజించబడుతున్నటువంటి స్వామి ఆ సభలో శిశుపాలుడు అనేటటువంటి వాడు లేచి వేలు పెట్టి చూపించారట స్వామి వేసి. తిట్టకూడని తిట్లన్నీ తిట్టాడు, భరించారు స్వామి. వాడి తప్పులన్నీ నిండుకున్న తర్వాత నిందాం భగవత శ్రుత్వా తత్పరస్య జనస్య వా తతో నాపైతి యస్సోపి యత్యదా సుకృతాచ్యుత. భగవంతుణ్ణి నిందించడం, భగవద్భక్తుల్ని నిందించడం ఎవరైనా కనుక చేస్తే అది మొదలు పెట్టగానే ముందు ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోవాలి, ఉండకూడదు అక్కడ. అది చెప్పారు ఇక్కడ. అలా వెళ్లకుండా ఎవడైతే చెవులు రిక్కించి వింటాడో, అలా వినేటటువంటి వాడు అంతకు ముందు చేసుకున్న పుణ్యాలన్నీ కూడా నాశనం చేసుకుంటాడు. కాబట్టి భగవన్ నింద జరిగేటోడు ఉండకూడదు ఎవరు. మత్స్య కేకయ శృంజయ దేశాధిపతులందరూ కూడా ఈ శిశుపాలుడి మీద కోపించి కత్తులు తీశారు. భగవానుడు ఆప్ చేశారు, ఎవరిని ఏమి చేయొద్దురావాడిని వదిలిపెట్టేయమన్నారు. విష్ణు ద్వారపాలకులైనటువంటి జయ విజయులు సనక సనందనాదుల యొక్క మహర్షుల యొక్క శాపం వల్ల హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతభక్తులుగా భూమి మీదకి వచ్చారు. 3 జన్మలు పాటించిన సర్వదా నిరంతరం ఆ విష్ణువునే స్మరించారండి వీళ్ళు. చైత్యదేహోస్థితం జ్యోతిర్వాసుదేవాముపావిశతు. విష్ణు చక్రం తీసి వెంటనే స్వామి వదిలిపెట్టారు. అది వెళ్ళి శిశుపాలుడి శిరస్సును ఖండించింది. రమారమణ గోవింద. వాడి శరీరంలో నుంచి ఒక జ్యోతి లేచి వెళ్ళి స్వామిలో కలిసిపోయింది. అందరూ చూస్తూ ఉండగా యుధిష్ఠిరుడు ఋత్విక్కుల్ని, రాజుల్ని, ప్రముఖుల్ని, యజ్ఞానికి వచ్చిన ప్రతి వ్యక్తిని ఉదారంగా సత్కరించి అంత వైభవంగా జరిగిన యజ్ఞాన్ని చూశామని ఆనందిస్తూ వచ్చిన వాళ్ళందరూ సెలవు తీసుకుని వెళ్ళిపోతే ఒక్క దుర్యోధనుడుగా మాత్రం ఉండిపోయాడు. ఎందుకు ఉండిపోయాడన్నారు. వాడు అప్పటిదాకా ఈ మయసభని చూడలేదుట. ఒకసారి మయసభని చూసి వెళ్దాం అనుకుని ఈ మయసభలో ప్రవేశిస్తే వాడికి ఇదంతా మాయగా కనిపించింది. నీళ్లున్నాయేమో అనుకుని 2 పంచులు పైకెత్తి ఇలా పైకి కాళ్ళు దగ్గర ఉన్న పంచిని అడుగు వేస్తే అక్కడ మామూలుగా పలక ఉన్నది, స్ఫటికం. అయ్యో ఇక్కడ నీళ్ళు లేవే అనుకున్నట్ట. అలా నడుస్తూ వెళ్తే నిజంగా నీళ్లుంటే అది ఇలాంటిదే అయి ఉంటుందని కాలు వేయగానే అందులో పడ్డాటండి. పైన కూర్చున్నటువంటి ధర్మరాజు, పాండవులు, శ్రీకృష్ణ పరమాత్మ అందరూ ఉండగా భీముడు పక్కున నవ్వాట. హే అలా పడ్డావేమిట్రా అనే ఉద్దేశంలో నవ్వాడు. కానీ
కావాలని ఏదో హేళన చేద్దామనే ఉద్దేశం కాదు. అయితే అలా నవ్వగానే శ్రీకృష్ణ పరమాత్మ పాపం చెప్దాం అనుకున్నారు, అప్పుడే ఇలా చూశారు, ఈలోపే నవ్వేశాడు. సర్లే ఊరుకున్నారు. ఈలోపు మంచి గుడ్డలు తీసుకొచ్చి ఇచ్చారు. సిగ్గుపడ్డాడు, పక్కకు వెళ్ళి మార్చుకున్నాడు. ఈలోపు ఏదో ద్వారం కింద కనిపించింది. ఏ ద్వారం ఉంది కదా అని చెప్పి జాగ్రత్తగా ఇలా వెళ్ళి ఇలా తీద్దాం అనుకునే లోపు ఇక్కడ బొప్పి కట్టింది. అది ఇంతకీ గోడే, ద్వారం కాదు. మళ్ళీ అవమానం వచ్చింది. అక్కడి నుంచి ద్వారం ఏమిటో తలుపు ఏమిటో తెలియక ఈ గోడని ఇలా చేత్తో తాక్కుంటూ పోతున్నాడు. ఎక్కడైనా ద్వారం వస్తుందేమో, అక్కడ ద్వారం కింద లేదు కానీ అది ద్వారం. ఒకేసారి చెయ్యి అలా పడింది, ముందరికి కింద పడ్డాడు. ద్రౌపదీదేవి చెలికెత్తలతో అలా నడుచుకుంటూ వెళ్తోంది. వాడు అలా ఆవిడ దగ్గర పడగానే ఆవిడికి మామూలు అందరిగా వచ్చినట్టుగానే ఆవిడికి ఈయన వచ్చింది. వాడు చాలా బలంగా రాసుకున్నాడండి లోపల. వెళ్ళిపోయాడు వాడు. ఇది మహాభారతానికి కారణమైంది. తర్వాత ఆ సబ్జెక్టు వేరు, మళ్ళీ ఇందులోకి రండి. అయితే ఈ యుధిష్ఠిరుడి సంపదని చూసి సహించలేకపోయాడు దుర్యోధనుడు వైభవాన్ని. ఎందుకంటే ఎంతమంది కప్పాలు కట్టారో రాసుకుని చెయ్యి నెప్పెట్టింది వాడికి. కుళ్ళిపోయాడు ఇది చూడలేక. ఆ పొజిషన్ ఎందుకు ఇచ్చారయ్యా ఆడికి అంటే, అందరికీ మంచివిచ్చి నన్ను మంచి స్థానంలో కూర్చోబెట్టలేదని అసూయ పడతాడేమోనని ధర్మరాజు పాపం ఆ పోషణ వాడికి ఇచ్చాడు గల్లా పెట్టి. వాడు అది కూడా చూసి ఓర్వలేకపోయాడు. అందరూ రాజసూయయాగం చూసి ఆనందించి వెళ్ళారయ్యా. మహారాజా, నిరతాన్నదానం జరిగిందిటండి ఈ యాగంలో. ఈ పాకశాలకి అధ్యక్షుడు, వంట దగ్గర అధ్యక్షుడు ఎవరంటే భీముడు. దుర్యోధనుడు ధనాధ్యక్షుడు. యాగం చేయడానికి వచ్చిన వారందరికీ సన్మానం చేసే బాధ్యత సహదేవుడికి ఇచ్చారు. యాగానికి కావాల్సిన సంభారాలన్నీ నకులుడు సాకుమూర్చాడు. ఎక్కడ వేశారు? పందిళ్ళు అన్నారు, గుడారాలు. హస్తినాపురం అని ఇప్పటికీ ఢిల్లీకి మీరట్ దగ్గర ఉంది. గంగా నదికి ఆనుకుని ఉంటుంది ఇప్పటికీ. అక్కడ కర్ణుడు ప్రతిష్ఠించిన కాలభైరవుడు యొక్క గుడి. అక్కడే ఈ పందిళ్ళన్నీ వేశారన్నారు. రాజసూయాగానికి కావాల్సిన పందిళ్ళన్నీ కూడా. ఇప్పటికీ అక్కడికి వెళ్తే పురాణ్ కిల్లా అని ఉంటుంది. ఆ పురాణ్ కిల్లా ఉన్న ప్రదేశంలోనే ఈ కోట ఉండేది, హస్తినాపురం కోట. ఇప్పుడు వెళ్ళి చూస్తే పెద్ద దిబ్బెత్తిపోయి ఉంటుంది అదంతా. పురావస్తు శాఖ వాళ్ళు దాని మీద ఇంకా రీసెర్చ్లు చేస్తున్నారు. చూడండి, చందన తాంబూలాలు ఇచ్చాట అర్జునుడు. శ్రీకృష్ణుడు వచ్చిన వాళ్ళకి పాద ప్రక్షాళన చేశాడు. భోజనాల దగ్గర వడ్డన అన్నీ కూడా పర్యవేక్షించాడు దృష్టద్యుమ్నుడు. ఇలా జరుగుతూ ఈ యజ్ఞం పూర్తయిందయ్యా. పత్ని సమేతంగా కలిసి అవభృత స్నానం చేశాడు ధర్మరాజు. యాదవులందరినీ పుత్రులందరినీ కూడా ద్వారకకి వెళ్ళంటారా, నేను కొన్ని రోజులు ఉంటాను ఇక్కడ అని శ్రీకృష్ణ పరమాత్మ యాదవులందరినీ ద్వారకకి పంపించాటండి. 1 సంవత్సర కాలం ఉన్నట్టు ఇంద్రప్రస్థంలో స్వామివారు యాగం అయిన తర్వాత. అయితే ఆ దుర్యోధనుడు మాత్రం అసూయ పొందాడు ఆ భవనాన్ని చూసి. ఒకరోజు యుధిష్ఠిరుడు సోదరులతోనూ కృష్ణుడితోనూ సన్నిహిత బంధువులతోనూ అందరితో కూర్చుని సభలో వేడుకగా మాట్లాడుతూ ఉంటే దుర్యోధనుడు సోదరులతో కలిసి వచ్చాడు. తాను యుధిష్ఠిరుడి కంటే దేనిలోనూ కూడా తక్కువ కాదని, అది గుర్తించాలని అందరూ కూడా దర్పం ప్రదర్శించాడు. ద్వారపాలకులు మాట్లాడబోయే లోపల కోపంతో వారిని పక్కకి గెంటాడు. అహంకారం పలుకుతూ ఆ మయసభలో ప్రవేశించి దారుణమైన స్థితికి వెళ్ళాడు. ఇలా రాజసూయ యాగం పూర్తయిందన్నారు. చూడండి, ఈలోపు కృష్ణ పరమాత్మ బయలుదేరి ద్వారకకు వస్తున్నారు. శాల్వుడు అనేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు. వాడు పరమేశ్వరుడి కోసం తపస్సు చేశాడు 1 సంవత్సర కాలం పాటు, కేవలం బూడిద మాత్రం తింటూ. పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే ఏం కావాలరా అన్నాడు. నాకు గొప్పదైనటువంటి విమానం ఒకటి కావాలి, దాన్ని దేవతలు కానీ మనుషులు కానీ రాక్షసులు కానీ ఎవరు ఏమీ చేయలేకుండా ఉండాలి, ఎవరి వల్ల దాన్ని భేదించడం ఎవరి వల్ల అవ్వకూడదు, యాదవులు కూడా దీన్ని ఏమీ చేయలేనటువంటి విమానంలా ఉండాలన్నాడు. సరే, మయుణ్ణి పిలిచి స్వామివారు పరమేశ్వరుడు
వాడికి ఏదో విమానం కావాలంటే చేసి ఇచ్చేయన్నారు. ఆ విమానం వేసుకుని వీడు ఏం చేశాడు, ద్వారక మీద దండెత్తాడు. శ్రీకృష్ణుడు రాజసూయాగం దగ్గర ఉన్న సమయంలో ద్వారకలో ఎవరూ లేరు, ఒక ప్రద్యుమ్నుడు మాత్రమే ఉన్నాడు, రుక్మిణీదేవి యొక్క కుమారుడు. మిగతా సైన్యాన్ని కొంతమందిని తీసుకుని వీరోచితమైన యుద్ధం చేశాడు. ఈ యుద్ధం చేస్తూ ఉంటే స్వామివారు ఆ రాజసూయాగం దగ్గర నుంచి బయలుదేరుతూ వస్తూ ఉంటే ఆయనకి అపశకునాలు కనిపించాయి. ఏదో అవుతున్నది మొత్తానికి ద్వారకలో, మనం గమ్ముని వెళ్ళాలి బలరాముడితో చెప్పాడు. వేగంగా వెళ్తూ ఉంటే ఈలోపు ఆ సాల్వుడు యుద్ధం బీభత్సంగా చేస్తూ ఉన్నాడు, ప్రద్యుమ్నుడితో యుద్ధం జరుగుతోంది. స్వామి వచ్చారండి. స్వామి రావడమే మిగతా వాళ్ళందరినీ పంపించేసి నగరంలోకి ఆయన యుద్ధం చేయడం ప్రారంభం చేశారు. సాల్వుడు బాణాలతో కొడుతూ కృష్ణుడి యొక్క ఎడంభుజం మీద కొట్టాడండి. ఆయన చేతిలో ఉన్న సారంగ ధనువు జారిపోయి కింద పడిపోయిందిట. సాల్వుడు జయసూచకంగా పొలికేక పెట్టి కృష్ణుడిని నిందించాడు. కృష్ణ, నువ్వు మూర్ఖుడివన్నాడు. మేమంతా చూస్తూ ఉండగా మా మిత్రుడు శిశుబాలుడికి భార్య కావలసినటువంటి ఆ యొక్క రుక్మిణిని ఎత్తుకు తీసుకెళ్ళావు. నువ్వు యుధిష్ఠిరుడి సభలో యామరపాటుగా ఉన్నటువంటి మా శిశుబాలుడిని సంహారం చేశావు. నీవు ఆత్మ అభిమానం కలిగినటువంటి వాడివి. ఈరోజు నా చేతుల్లో నీకు మృత్యువు తప్పదు, నువ్వు మరలిరాని లోకానికి వెళ్ళిపోతావన్నాడు. కృష్ణుడు ఏమీ మాట్లాడలేదు. ఎదురుగానే మృత్యుదేవతుందని తెలుసుకోలేకపోయాడు ఈ సాల్వుడు. వెంటనే చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టారు స్వామి. వాడు తల తీసేసింది. దంతభక్తుడు వచ్చాడు, శిశుపాలుడు తమ్ముడు. వీడికి చాలా పగ కదా, సాల్వుడితో కలిసే వచ్చాడు. వాడు యుద్ధం చేస్తున్నాడు. శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చాడు. అవప్లుచ్య రథాన్ కృష్ణ సింధుం వేలేవ ప్రచ్చదాత్. చేతిలో ఉన్న గద తీసుకున్నట్టండి, రథం మీద నుంచి ఒక్కసారి దూకేట, పరిగెత్తుకుంటూ శ్రీకృష్ణుడి దగ్గరికి వస్తున్నాడు. కృష్ణ, దిష్ట్యా భవానద్య మమ దృష్టి పదంగత. దైవం అనుకూలించి నా అదృష్టం బాగుండి ఈరోజు నువ్వు నా కంటపడ్డావన్నాడు. నువ్వు నాకు మేనమావ కొడుకు అవుతావు, అయినా సరే నువ్వు కపటంతో ఎన్నో పన్నాగాలు పన్ని మా అన్నని వధించావు, కాబట్టి నువ్వు నాకు బంధువువి కాదన్నాడు. ప్రతీకారం తీర్చుకుంటానన్నాడు నీ మీద అని. శరీరంలో వ్యాధి సోకితే ఆ అవయవాన్ని తీసేసినట్లు శరీరం నుండి, మా వంశం నుండి నిన్ను పక్కకి తప్పిస్తానన్నాడు. ఇలా అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంటే శ్రీకృష్ణుడు ఏమీ మాట్లాడకుండా మళ్ళీ కౌమోదికి అనే గద తీసుకున్నట్టండి చేతులు. ఈ గదతో వస్తున్నటువంటి దంతభక్తుడి యొక్క వక్షస్థలం మీద ఒక కొట్టు కొట్టాడు. కొట్టగానే వాడి గుండె ఆగిపోయి బద్దలైపోయి వాడు కింద పడి మరణించాడు. రమారమణ గోవింద. వీడు మరణించగానే వీడిలో ఉన్న జ్యోతి వెళ్ళి కలిసిపోయింది. శిశుపాల దంతభక్తులు మరణించారు అని తేల్చారు. ఏమంటే బ్రేక్ తీసుకుంటారా?